వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. సినిమా రంగం కొత్త పంతులు తొక్కుతుంది. ఇప్పుడు ఏ యుగంలోకి మనం వచ్చేసాము. ఎందుకంటే ఈ మధ్యన దిల్ రాజు గారు లార్వెన్ అంటూ ఒక సంస్థను సంస్థను ఆయన స్థాపించారు. మరి అనేది సినిమా రంగంలో ఎలాంటి పాత్ర పోషించబోతుంది, మరి వివరాలు తెలియాలంటే అలాంటి ఎక్స్పర్ట్ ఉంటేనే మనం చెప్పగలం. ఈరోజు మన గెస్ట్గా అలాంటి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చాను. ఆయన విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ ప్లస్ ఎక్స్పర్ట్ అని చెప్పాలి. ఆయన ఎట్లా పరిచయం అంటే, నాకు ఒకప్పుడు ప్రముఖ డైరెక్టర్ టిఎల్వి ప్రసాద్ గారు, ఆయన మరి దాదాపు 100 సినిమాల పైచీలకు ఆయన సినిమా చేశారు, హిందీ కానీ తెలుగు కానీ ఇతర భాషలో కానీ. అలాంటి ఎక్స్పర్ట్ అయిన టిఎల్వి ప్రసాద్ గారే మరి ఆయన ఏఐలో ఒక సినిమా చేద్దామని సంకల్పించడం, దాని ట్రైలర్ హంట్ అనే పేరుతో ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. అదంతా కూడా మన ఈరోజు వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన టి సుదర్శన్ రెడ్డి గారు, ఆయన సహకారంతో టిఎల్వి ప్రసాద్ గారు హంట్ అనే సినిమా చేయబోతున్నారు. మరి ఆ వివరాలన్నీ కూడా సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సుదర్శన్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఏఐ అనేది అసలు ఎక్కడ చూసినా ఏఐ అనే మాట వినిపిస్తుంది. మరి సినిమా రంగంలో ఏఐకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే, విఎఫ్ఎక్స్కి ఏఐకి ఉన్న కంపారిజన్ చెప్పాలంటే ఎటువైపు వెళ్తుంది అది? ఇదండి, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడాలి అంటే, మనకి ఒకప్పుడు మూకీ సినిమా నుంచి టాకీ సినిమాకి రావడానికి కొంతకాలం పట్టింది. అలాగే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమా రావడానికి కూడా కొంతకాలం పట్టింది. తర్వాత సుమారు మిడ్-90s నుంచి 2015 వరకు సీజీ బాగా డెవలప్ అయింది. సీజీ బాగా డెవలప్ అయ్యి అదొక ఎరా వచ్చిందనమాట. ఏంటి, సినిమాకి కావాల్సిన కొన్ని అద్భుతమైనవి ఖర్చు తగ్గించో లేదో, అంటే మనం అంతా ఇప్పుడు కొన్ని వేల మంది సైనికులు చూపించాలన్నా, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి సినిమా చేయాలన్నా సీజీతో చాలా వరకు చేసి చూపించారు. ఇవన్నీ రావడానికి కొంచెం అలాగలాగా రాను టైం పట్టింది. కానీ ఏఐ మాత్రం నాకు తెలిసి గత 2-3 సంవత్సరాల్లో చాలా ఫాస్ట్గా దూసుకొచ్చేసింది, ఒక రివల్యూషన్ లాగా. ఎలా అంటే ప్రతి ఒక్కరు ఏమైనా చేయగలరు, అక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు. కాకపోతే మన చుట్టూ ఉన్న డైరెక్టర్స్కి చాలా వరకు ఇందులో అనుభవం చాలా తక్కువ ఉంది. అసలు సీజీని ఎక్కడ ఎలా వాడాలో ఇంకా పూర్తి తెలియని స్థాయిలో ఉన్నారు. మనకి రెగ్యులర్గా వచ్చి ఇప్పుడు తెలుగు సినిమాలు అక్కడ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏం జరుగుతున్నాయంటే, రోప్ రిమూవల్ అంటారు. మామూలుగా ఫైట్ సీక్వెన్స్కి రోప్స్ కట్టి దాన్ని రిమూవ్ చేయడం. ఇప్పుడు చాలా వరకు విఎఫ్ఎక్స్ కంపెనీలు కానీ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ కానీ బతికేది దీని మీదే. కానీ సీజీలో ఇంకా అంత డెవలప్మెంట్ లేదు. చాలామందికి డైరెక్టర్స్కి ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు అంటే ప్రతి డైరెక్టర్కి సీజీ మీద కూడా ఒక అవగాహన ఉంటుంది. ఇక్కడ ఒక మీడియం రేంజ్ దాటి డైరెక్టర్స్ అయితే కానీ ఇక్కడ అందరికీ అంత అనుభవం ఉండట్లేదు. ఇదే టైంకి సడన్గా వచ్చేసింది అందరి మధ్యకి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన డైరెక్టర్స్కి ఇంకా అంత అవగాహన లేదు. రీసెంట్గా మనం విన్నాం, మన చుట్టూ చాలామంది ఏఐతో సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే అఫీషియల్గా ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ కాలేదు. ఒకటి వచ్చింది కన్నడలో, లవ్ యూ అనే ఒక సినిమా వచ్చింది, అది ఇంకా రిలీజ్ కాలేదు, ప్రాసెస్లో ఉంది. ఎప్పుడైతే బాగా ఫేమస్ అయిపోయిందో ఇంకా ట్రైలర్ కూడా లాంచ్ చేయలేదు వాళ్ళు. పోస్టరు చిన్న గ్లిమ్స్ పెట్టారనమాట. మేబీ వాళ్ళు మళ్ళీ దానికి అంటే మోడిఫై చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరూ చెవుల వరకు వెళ్ళిపోయింది, ఇంకా ఇటువంటిది ఒకటి వస్తుంది అంటే వెయిట్ చేస్తారు, ఇంకా ఎంత అద్భుతంగా ఉండదు. సో వాళ్ళు మళ్ళీ దానికి ఇచ్చేస్తున్నారు అనమాట, రివైజ్ చేసుకుంటున్నారు మళ్ళీ. ఎనీహౌ ఆర్జీవి గారు కూడా చెప్పారు ఒకటి చేస్తానని. ఇప్పుడు టిఎల్వి ప్రసాద్ గారు ఆయన చేస్తానంటున్నారు. మరొక ఇంకో డైరెక్టర్ కూడా ఉన్నారండి, నేను ప్రెజెంట్ పేరు చెప్పలేను. ఆయన ఒక పొలిటికల్ డ్రామా చేయాలనుకుంటున్నారు. అది కూడా మొత్తం ఏఐతో చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఇదే ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఏఐతో మొత్తం సినిమా చేసేయాలి, కొన్ని వీడియోస్ వరకు చేయొచ్చు, షార్ట్ ఫిల్మ్ వరకు చేయొచ్చు. ఏఐ సైట్లో ఇంకా స్ట్రగుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మీకు నచ్చింది మీరు టైప్ చేసేసారు, మొత్తం వచ్చేసింది అంటే మీరు సినిమా చేసేయచ్చు. కాకపోతే కొన్ని విషయాలు ఇప్పటికీ స్ట్రగుల్లో ఉందన్నమాట. మీకు ఎట్ ఏ టైం మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇంకా రాదు. సపోజ్ హీరో, హీరోయిన్, విలన్, మరొక కామెడియన్, ఇలాగ ఒక 5-6 లేదా 10 మంది ఒకే ఫ్రేమ్ లో కనిపించాలంటే అనుకున్న షాట్లు రాకపోవచ్చు. అక్కడ కొంచెం స్ట్రగుల్లో ఉంది. ఇదే కాకుండా న్యూడిటీ రాదు. న్యూడిటీ రాదు అంటే
ఇప్పుడు అది అలౌ చేస్తే జనాలు దాన్ని పట్టుకొని ఏమైనా చేస్తారు. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు బికినీ కాస్ట్యూమ్ వరకు అయితే చేయొచ్చు, కిస్ సీన్లు చేయొచ్చు, ఇంకా అటువంటివి చేయొచ్చు. కానీ న్యూడిటీ ఇంకా అంతకంటే దాటి వల్గర్టీ అయితే ఇంకా ఏఐ మీకు ఇవ్వదు. అవి రెస్ట్రిక్షన్ చేయబడి ఉంది. ఇప్పుడు ఒక హీరో విలన్ ఇలా నరికేశాడు అంటే చేయగలదు, ఏఐ చేయలేక కాదు, ఇన్ని చేస్తుంది అది చేయలేదు, చేయగలదు. కాకపోతే ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట, అవి ఇవ్వదు. సో ఇప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్ ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా ఏఐతో చేయాలంటే టెక్నీషియన్స్తో మరి పని లేదు, టెక్నీషియన్స్తో పర్లేదు. ఈవెన్ రైటర్స్, డైలాగ్ రైటర్స్ కూడా అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే మీకు డైలాగ్స్ వచ్చేస్తుంది, వాయిస్ వచ్చేస్తుంది. ఈ రకంగా ఏంటంటే కేవలం డైరెక్టర్ కూర్చొని చేసేయాలి సినిమా. కాకపోతే ఏఐ ఇంకా కొన్ని విషయాల్లో స్ట్రగల్లో ఉంది, కొన్ని విషయాల్లో ఇంకా పెర్మిషన్ లేదు కాబట్టి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక డైరెక్టర్ ఏఐతో సినిమా చేయాలంటే ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ను, ఏ ఆర్టిస్ట్ను పట్టుకొని చేయాలి. కంపల్సరీగా విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కడైతే ఏఐ చేయలేకపోతుందో వాళ్ళు విఎఫ్ఎక్స్తో చేసి పెడతారు అన్నమాట, సిజిఐతో చేసి పెడతారు. సో ఇతను అనుకున్న ప్రతి షాట్ వచ్చేస్తుంది. అప్పుడు ఎనీహౌ ఎలాగన్నా సరే మీకు ప్రెజెంట్ డేలో ఒక సినిమా చేయాలంటే సపోజ్ ఒక చిన్న బడ్జెట్ ఒక 3 కోట్లు 5 కోట్ల సినిమా అనుకోండి, మీకు 5 కోట్ల సినిమాలో కొంతవరకు సిజిఐ వాడుకుంటే అది 3 కోట్లు అయిపోతుంది. అంటే చాలా తగ్గింది కదా. ఇంకా మరి అంటే కొన్ని షాట్లు అంటే పెద్దగా వైలెన్స్ లేదు, చాలా సింపుల్ షాట్లు అలాగ ఉన్నాయనుకోండి, మీకు అంతకంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇదేంటంటే మన చుట్టూ ఉన్న డైరెక్టర్స్ ఇంకా తెలియదు అనమాట. ఇప్పుడు నాకు కొంతమంది డైరెక్టర్లు ఫోన్ చేసి మా కోసం టీజర్ చేయండి, ట్రైలర్ చేయండి, కొంతమంది డెమో చేయండి అంటున్నారు. అవి చేయడం జరుగుతుంది. సో కొన్ని విషయాల్లో ఈజీ అయింది. కాకపోతే మీరు అంటున్నట్టు మనకి హీరో హీరోయిన్కి ఎడిటర్కి అయితే పని ఉంది. ఇప్పటికి ఏ ఉన్నా సరే ఎడిటర్ అవసరం ఉంది. చాలా మంది 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, ఇందులో చాలా మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాకపోతే మన వాళ్ళు కొత్తదనాన్ని ఇంకా అంత టెక్నికల్ గా అంత తొందరగా పరుగు తీరు. మనిషి అంత తెలివిగా కంప్యూటర్ చేయగలదని నా డౌట్ అండి. ఇప్పుడు మంచిగా చక్కగా కథ రాస్తాం, డైలాగులు చక్కగా రాస్తాం, మనం ఆలోచిస్తే అద్భుతంగా పాట రాస్తాం. ఇంత నాలెడ్జ్ ఏఐకి ఎలా వస్తుంది, ఒక మిషన్ కి ఎలా వస్తుంది అనేది? ఏఐకి మీకంటే ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే మీరున్నారు, ఒక మనిషికి ఒక కథ రావాలంటే దీనికి 3 ఇన్స్పిరేషన్స్. ఒకటి ఏంటంటే తను బాగా కథలు చదివి ఉండాలి, లేదా తను బాగా సినిమాలు చూసి ఉండాలి. మూడోది తన లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ చూసి ఉండాలి. వీటి నుంచే ఒక కథ పుడుతుంది. అయితే ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, మీకున్న వయసు బట్టి మీరు ఏవేవి చూసారో, ఎటువంటి కథలు చదివారా, సినిమాలు చూసారా, లేదా మీ రియల్ లైఫ్లో కొంతమంది క్యారెక్టర్స్ చూసారా, దాన్ని బట్టి మీకు ఒక స్టోరీ వస్తుంది. ఇప్పుడు మీలాంటి లక్షల మంది బ్రెయిన్లు అందులో పెట్టడం అయింది, ఏఐలో పెట్టడం అయింది. తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చి అందులో ఏమేమి చూపించారు ఏఐకి తెలుసు, మీకు తెలీదు. ఎందుకంటే మీరు 100 సినిమాలు చూసినా మీరు 99వ సినిమా చూసేటప్పుడు మొదటి సినిమాలు కొన్ని సీన్లు మర్చిపోతారు. కానీ ఏఐకి ఆ ప్రాబ్లం లేదు. మీరు ఏఐకి వేల సినిమాలు ఇచ్చేసి వేల డైరెక్టర్ తలకి స్టోరీలు వారు బడ్డర్ ఇచ్చినా సరే అది స్టోరేజ్ ఉంటుంది, అంత స్టోరేజ్ ఉంది దానికి. సో ఏం చేస్తుంది, సపోజ్ తెలుగు సినిమాకి నాకు ఒక కథ కావాలని చెప్తారు ఏఐకి. తను ఏం స్టోరీ ఇస్తుంది అంటే సినిమా కథని మీరు రాశారనుకోండి, ఇదివరకు తెలుగు సినిమాలు ఏంటంటే వచ్చి రీసెంట్గా ఎటువంటివి నడుస్తున్నాయి అటువంటి స్టోరీ ఒకటి ఇచ్చేస్తుంది. మీకు అంత అనుభవం ఉండదు, ఎందుకంటే ప్రతి సినిమా చూసినంత టైం మీకు ఉండకపోవచ్చు. అలాగా మీరు ఏంటంటే రిస్ట్రిక్షన్ చెప్తారు, నాకు ఇలా కావాలి, ఓ పంచి నాకు ఇది నచ్చలేదు మరో 10 రకాలు రాయంటే 10 రకాలు కొద్ది సెకండ్లు రాసి ఇచ్చేస్తుంది మీకు. అది కూడా డైలాగ్స్ అంటే డైలాగ్స్ కూడా ఇచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా మీరు ఆలోచించలేరు, చేయలేరు. కాకపోతే క్రియేటివ్గా చాలామంది తక్కువ డైరెక్టర్స్ ఏంటంటే ఒక సినిమా చేయాలంటే చాలా వరకు ఫిక్స్ అయ్యి వస్తారు. నాకు ఈ షాట్ ఇలాగే ఉండాలి, ఈ డైలాగ్ నాకు ఎంత ఇంపార్టెంట్, ఈ షాట్ నాకు ఎంత ఇంపార్టెంట్, ఈ క్యారెక్టర్ నాకు ఎంత, ఈ రకంగా ఎవరైతే ఆలోచించుకుంటూ క్రియేటివ్గా వస్తారో వాళ్ళు దీంతో సాటిస్ఫై అవ్వలేరు. ఇప్పుడు ఇంకోటి జరుగుతుంది ఏంటంటే మీకు కొన్ని సైట్లు ఉన్నాయి, కొన్ని సైట్లలో ఒక స్టోరీ యూట్యూబ్ ఛానల్లో పిల్లల కథలు కానీ లేదా కొన్ని హర్రర్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి ఏంటంటే వస్తున్నాయి. అవి ఎలా అంటే యూట్యూబర్స్కి వాళ్ళకి మోనిటైజ్తో పని. ఎటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే వాడు ఏం పెడుతున్నాడు వాడికి కూడా తెలియదు. ఎలా అంటే
సపోజ్ చాట్ జీపీటీకి అడుగుతాడు నాకు స్టోరీ కావాలి, స్టోరీ ఇచ్చేస్తుంది. అది మరో సైట్కి వెళ్ళి దీనికి షార్ట్ డివిజన్ చేయి డైలాగ్స్ రాయి, అది రాసేస్తుంది. వీడు ఆ స్టోరీ చదివినంత టైం వీడి దగ్గర లేదు. ఆ డైలాగ్స్తో సహా ఈ షార్ట్ డివిజన్తో సహా తీసుకెళ్ళి మరొక సైట్లో పెడతాడు. ఇదంతా తీసుకెళ్ళి నాకు షార్ట్లు రెడీ చేయ అంటాడు. అక్కడేంటి క్యారెక్టర్ సబ్స్టెన్స్ ఉంటాయి. ఒక హీరో క్యారెక్టర్ నీకు ఈడు సరిపోయాడా, లేదు నాకు మరి కొంచెం బాడీ బిల్డర్లా కావాలి, మరొక 4-5 ఫోటోలు చూపిస్తుంది, ఈడు ఓకే. హీరోయిన్, ఈ హీరోయిన్ బాగుంది, ఇది ఓకే. ఇలాగేంటంటే కొన్ని క్యారెక్టర్ సెలక్షన్ కూడా వాడి చేతిలో ఉంటుంది. అవి చేసేసుకొని ఇంకా నువ్వు రెడీ చేయ అంటాడు. ఏ చేస్తుంది మొత్తం షార్ట్లు అన్నీ చేస్తా. అంటే అన్ని షార్ట్లు మీకు సాటిస్ఫై అవ్వకపోవచ్చు, ఇమేజెస్ చూపిస్తుంది. సపోజ్ ఒక అడవిలో ఒక భార్య భర్తలు తప్పారు అనుకోండి, మీరు వాళ్ళ క్యారెక్టర్లు ఇచ్చేసారు, లేదా మీరు మీ ఫేస్నే ఇచ్చారు, ఇది క్యారెక్టర్ అని అది తీసుకుంటుంది. అది అడవి దగ్గర నది దగ్గర ఒక్కొక్క ఫోటోలు ఇస్తుంది మీకు. ఆ ఫోటోని వీడియో చేయమంటే చేసేస్తుంది, డైలాగ్స్ యాడ్ చేయమంటే డైలాగ్స్ కూడా అదే ఇస్తుంది. మీరు కావాలంటే మీ ఫేస్ ఫోన్లో రికార్డ్ చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే స్టోరీ తీసుకొచ్చాడు, ఆ మొత్తం చదివిన టైం వాడి దగ్గర ఉండదు. అది తీసుకెళ్ళి డైలాగ్స్ డెవలప్ చేశాడు. ఆ డైలాగ్స్ అన్ని ఇంకా అక్కడ చదువుతాడు, స్టోరీ చదవడానికి టైం లేనాడు. ఆ డైలాగ్స్ తీసుకెళ్ళి స్టోరీ మొత్తం వీడియో కూడా చేసేయమని చెప్పేస్తాడు. ఆ వీడియో చేసేటప్పుడు కొన్ని ఆటో ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మీ బ్యాక్గ్రౌండ్లో నది ఉంది లేదా ఇంకా సముద్రం ఉంది, అటువంటి సౌండ్ ఎఫెక్ట్ కూడా అక్కడే వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే ఇచ్చేస్తుంది, డైలాగ్స్ కూడా అదే ఇచ్చేస్తుంది. మొత్తం వీడియో మీకు ఎడిటింగ్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేస్తుంది. ఇలా ఉంటుందని ఆ ఎడిటింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఏమైనా ఫైన్ ట్యూన్ చేసుకుంటే మీరు చేసుకుంటారు, లేదంటే ఎక్స్పోర్ట్ కొడితే మీకు వీడియో మొత్తం వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ నెరేషన్తో. అది వీడు చూసిన టైం ఉండదు, అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. వీడికి ఎంత రోజుకి ఇలాంటి 10 చేయగలడు. అప్పుడు అంటే యూట్యూబ్కి ఎంత కంటెంట్ రెడీ అయిపోయింది అంటే ఇన్ని రకాల స్టోరీ వీడికి కూడా తెలియదు, ఇప్పుడు జనాలు చూస్తుంటారు అవన్నమాట. ఇలా ముందుకెళ్తుంది. ఇప్పుడు లార్వెన్ అని చెప్పి మన దిల్ రాజు గారు పెట్టారు. అంటే అసలు దిల్ రాజు గారు పెట్టడం కాదనుకుంటా, ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళారు. దిల్ రాజు గారు ఓన్ అంటే వాళ్ళతో టైప్ అయ్యారు, కొలాబరేట్ అయ్యారు, ఒక సంస్థతో కొలాబరేట్ అయ్యుకుని వాళ్ళు పెట్టారు. నేను దిల్ రాజు గారు స్టేజ్ మీద చెప్పింది ఆ రోజు విన్నాను. ఏం చెప్పారంటే స్టూడియో స్టార్ట్ చేస్తున్నాము, ఇది ప్రీ ప్రొడక్షన్. తెలుగు డైరెక్టర్లు ఇప్పుడు వరకు ప్రీ ప్రొడక్షన్ వరకు వాడుతున్నారు. ఎలా అంటే మీకు ఒక సినిమా నేను చేయాలనుకుంటున్నాను, ఇది నా కథ, దీనికి నాకు ఎన్ని షాట్లు ఇస్తావు, ఏది ఎలా తీస్తే బాగుంటుంది అని చెప్తే మీకు ఏంటంటే ఒక డెమో వెర్షన్ ఇచ్చేస్తుంది అనమాట. షాట్లు ఇలా ఉంటాయి, లైటింగ్ ఇలా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, డిఓపికి, అటుపైన సీజీకి, వీళ్ళకి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. లేదంటే ఒక డైరెక్టర్ కూర్చొని ఇక్కడ ఈ టీం అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ఈ షాట్ ఇలా కావాలి, ఇది ఇలా కావాలి, ఇది లేదంటే దీనికి స్టోరీ బోర్డింగ్ చేసేవారు, బొమ్మలు గీసుకొని నెక్స్ట్ షాట్ ఇలా పెడదాం, కెమెరా యాంగిల్ ఇలా కావాలని ఫిక్స్ అయ్యేది. లేదంటే ఆన్ ద స్పాట్ డైరెక్టర్ వెళ్ళి నాకు ఈ యాంగిల్లో కావాలి, ఇలా ప్రతి షాట్ చెప్పుకుంటే ఇబ్బంది అవుతాయి. ఇప్పటికి చాలా మంది ఆ ప్రాసెస్లో వెళ్తున్నారు, చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా షూటింగ్ స్పాట్కి వెళ్ళే ముందే డైరెక్టర్కి తెలుసు, డిఓపికి తెలుసు నెక్స్ట్ షాట్ ఎలా తీయబోతున్నాం, కలరు ఎలా ఉంటుంది, లైటింగ్ ఎలా ఉంటుంది, మేకప్ ఎలా ఉంటుంది, మొత్తం తెలుసు అనమాట. ఈ రకంగా ప్రీ ప్రొడక్షన్ కోసం వాడుతున్నారు. అంటే ఇదివరకు ఇమేజ్ స్టోరీ బోర్డ్ వచ్చింది, ఇప్పుడు వీడియో స్టోరీ బోర్డ్ అనమాట. ఈ కెమెరా యాంగిల్ ఇలా ఉంటుంది, ఈ నది దగ్గర కెమెరా ఇలా జర్నీ చేస్తుంది, అడవి మధ్య ఇలా వెళ్తుంది కెమెరా, ఇదంతా అక్కడ ఫిక్స్ అయిపోతుంది. చాలా వరకు అంటే వర్క్ ఈజీ అని కాదు, ఇంకా అంతకంటే ఈజీ చేయగలరు. ఏంటంటే అలా ఎందుకు ప్రయత్నం చేయట్లేదో నాకు తెలీదు. ఇప్పుడు అడవిలో కెమెరా ఇలా తిరగాలి అని ఒక షాట్ అనుకున్నారు, ఇచ్చింది ఈ టైప్లో చేస్తే బాగుంటుంది. కాకపోతే అటువంటి షాట్లు ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ ఏదైతే తీసేసుకోవాలి, ఇంకా వెళ్ళడం ఎందుకు. సపోజ్ ఒక విలేజ్ షాట్, ఎస్టాబ్లిష్ షాట్ అనుకోండి, సినిమా స్టార్టింగ్లో అలా విలేజ్ పైన ఒక కెమెరా ఇలా వెళ్ళింది అనుకుందాం. దీనికి ఒక డ్రోన్ ఆపరేటర్ కావాలి, డ్రోన్ రెంట్కి కావాలి, వాడికి ఒక అసిస్టెంట్, వాళ్ళకి రాను పోని ఎక్స్పెన్సెస్, ఏదో పేమెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇది మీరు ఏఐలో చేయాలనుకున్నారు అనుకోండి, ఒక విలేజ్ పైన కెమెరా ఇలాగ వెళ్ళాలి ఇళ్ళ పైనుంచి, మీరు అది ఏఐలో చేయాలనుకుంటే సెకండ్స్లో పైన. ఓకే, మీకు ఒక 10 షాట్లు ఇస్తుంది, మీకు నచ్చింది తీసేసుకుంటారు మీరు. చాలా సింపుల్ అయిపోయింది. అక్కడక్కడ జనాలు నడుస్తుంటారు, అన్నీ కనిపిస్తాయి. అదే మీరు లైవ్ తీసుకోవాలి, షూట్ చేసి తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, చాలా తగ్గిపోతుంది అనమాట. అయితే మన వరకు ఆ భయం ఇంకా లేదు. ఎందుకంటే
ఏఐతో మనకి పాటలు చేసే రోజులు వచ్చేసినా సరే ఇప్పటికీ సింగర్స్కి కోట్ల పేమెంట్లు ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్స్కి కోట్ల పేమెంట్లో ఉన్నారు. ఎందుకంటే మన డైరెక్టర్స్ అంత తొందరగా డైవర్ట్ అవ్వరు. అంటే ఇది అంటే రెండు రకాలు. మనకి చాలా వరకు ఎంత బడ్జెట్ పెట్టారు, ఇది సినిమా అంటే తీస్తున్నప్పుడే ఒక టాకు, అదో పబ్లిసిటీ, ఈ రకంగా వస్తున్నారు. ఏఐతో సినిమా చేయాలి, ఏఐతో కొన్ని షార్ట్లు చేయాలంటే వీళ్ళు భయపడతారు. ఏంటంటే ఇది పబ్లిక్కి తెలిస్తే కొంచెం చీప్గా చూస్తారేమో, వీడు సులువుగా చేసేసాడు నాకు తెలుసు. కొన్ని ఏఐలో చేసిన షార్ట్స్ ఉంటాయి సినిమాల్లో, రిలీజ్ అయిన సినిమాల్లో నాకు తెలిసి హాలీవుడ్లో ఉన్నాయి. ఉన్నాయా? హాలీవుడ్లో ఉన్నాయి. మన తెలుగులో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్లు అవి చేస్తున్నారు, యానిమేషన్తో చేస్తున్నారు. ఇప్పుడేమో ఏఐతో చేస్తున్నారు. కాకపోతే రియలిస్టిక్గా కూడా చేయొచ్చు. సపోజ్ మొన్న ఒక సినిమా, నేను ఇప్పుడు పేరు చెప్పలేను కానీ, హీరో హీరోయిన్ 1-2 షాట్లు తీయడం మర్చిపోయారా లేదా వీలు కాలేదు, ఏదో జరిగింది. ఇప్పుడు నేను చేసి ఇచ్చేసా. నాకు హీరో ఫేస్ హీరోయిన్ ఫేస్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ చెప్పి ఆ టైంలో కాస్ట్యూమ్ ఫోటోలు ఏవో ఒకటి ఉంటాయి కదా, నేను దాన్ని బట్టి ఒకరినొకరు చూస్తూ స్మైల్ చేసేటట్టు ఏవో షాట్లు కావాలని అడిగారు. అది నేను చేసి ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ షూట్ అనేసరికి మళ్ళీ హీరో హీరోయిన్ కావాలి, అదే హెయిర్ స్టైల్ ఉండాలి. ఆ సినిమా షూట్ అయిపోయి ఇప్పుడు ఎంత 1.5 year 2 year అయిపోయింది. మళ్ళీ అదే ఫేస్ అదే హెయిర్ స్టైల్ ఉండడం కష్టం హీరో హీరోయిన్కి. అయితే నేనేంటంటే అది నేను చేసి పెట్టాను అనమాట. ఆ డైరెక్టర్ గారు అడిగారు, ఇలా కావాలి, ఒకరిని చూసుకుంటూ నవ్వుతూ కాసేపు 1-2 షాట్లు కావాలి, కొద్ది సెకండ్ అయినా చేసేద్దాం అనేది. ఈజీ అయిపోయింది అనమాట. ఇదివరకు విఎఫ్ఎక్స్ అనగానే సినిమా చాలా విఎఫ్ఎక్స్ వల్ల లేట్ అవుతుంది అని చెప్పి అనేవాళ్ళండి. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఆ డిలే అనేది పోతుందంటారా? ఖచ్చితంగా పోతుంది, ఖచ్చితంగా పోతుంది. అసలు చాలా షాట్లు విఎఫ్ఎక్స్ సీజీ వరకు వెళ్ళవు. డైరెక్టర్ టెక్నీషియన్ కూర్చొని చేసేసుకోవచ్చు. చెప్పాను కదా ఇదివరకు నేను చెప్పినట్టే, ఎక్కువ శాతం వైర్ రిమూవల్, ఎక్కువ ఫైట్స్ ఉంటాయి కదా మనకి, ఫైట్స్కి ఎక్కువ వాడుతున్నారు. ప్రతి చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడేది ఫైట్స్కి లేదా టైటిల్స్ డిజైన్ చేయడానికి. ఇదే, అంతకంటే ఇంకా సినిమాలు ఏముంటుంది, ఉండట్లేదు. ఎక్కడో డబల్ రోల్ చేయాలంటే, లేదంటే ఇంకేదో గ్రీన్ మ్యాట్ షూట్ చేసుకుని ఏదో హ్యూమన్ ఎమోషన్స్ ని మనం ఏఐలో తీసుకురాలేం కదండి. హ్యూమన్ ఎమోషన్స్ అంటే ఇది డైరెక్టర్ చాలా స్ట్రాంగ్గా, నాకు ఈ షాట్ ఖచ్చితంగా ఇలా ఉండాలి, కళ్ళు ఇలాగే కదలాలి, ముక్కు ఇలా, నోరు ఇలా ఉండాలి, ఈ రకంగా ఎక్స్ప్రెషన్ నాకు ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు కష్టం. మీకు ఒక 100 రకాలు ఇస్తుంది, మీకు ఏదో ఒకటి నచ్చేస్తుంది, ఇదేదో బాగుందని అలా తీసేసుకుంటారు. ఇమోషనల్ రావని కాదు, ఇమోషనల్ వస్తాయి. ఇమోషనల్ వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మేము ఎలా నమ్ముతున్నాం అంటే సిజిఐ విఎఫ్ఎక్స్ రెండింటిని కలిపి మేము చేస్తాం. సిజిఐలో కొన్ని షాట్లు ఎలా, ఇప్పుడు హాలీవుడ్లో రీసెంట్గా ఇండియానా జోన్స్ కొత్త పార్ట్ వచ్చింది కదా, అందులో హీరో 1980sలో మొదటి పార్ట్లో ఎలా ఉండాలో అతన్ని మళ్ళీ చూపించారు. ఇది ఏఐతో కాదు, సిజిఐతో చేశారు. ఇది ఎలా అంటే అంటే వాళ్ళు చెప్తే కానీ నాకు కూడా తెలియదు నిజంగా చేశారని, అలా ఉంటుంది అనమాట. ఇది ఏఐతో రాదు. మా ధైర్యం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఇమోషనల్ అని, మేము తీసుకొస్తాం. సిజిఐలో సపోజ్ ఇప్పుడు కల్కి సినిమాలో ఫస్ట్ సీక్వెన్స్ అమితాబ్ బచ్చన్ ఈ యుద్ధం సీక్వెన్స్లో అతని ఫేస్లో మీరు కరెక్ట్గా గమనిస్తే అన్నీ బాగానే ఉంటాయి, కళ్ళు మాత్రం దొరికిపోతాయి. మీకు ఎప్పుడైతే ఏఐలో దొరకదు కానీ సిజిఐలో రియలిస్టిక్గా మనిషిని చేసి చూపిస్తే మాత్రం కళ్ళ దగ్గర దొరికిపోతారు. కళ్ళు మూమెంటు, కళ్ళ తలకు షైన్ అనేది తెలిసిపోతుంది. సిజిఐలో ఆ ఒక్కటి మాత్రం ఇప్పటికి ఇంకా క్లియర్ అవ్వలేదు, ఇంకా ప్రయత్నంలో ఉన్నారు. మెటా హ్యూమన్ అని కొత్త సాఫ్ట్వేర్లు వచ్చాయన్నమాట. ఇప్పటికి చాలా వరకు ఫైట్ సీక్వెన్స్ మన వాళ్ళకి డూప్ వాడతారు చూడండి, హీరో బదులు వాళ్ళు ఏంటంటే సిజిఐ వాడతారు. డూప్ బదులు సిజిఐ అన్నాక వాడు గోడపై ఎక్కేస్తాడు, దూకేస్తాడు, ఎటువంటి మార్షల్ ఆర్ట్స్ ఫైట్ అనేది చేస్తాడు, ఏమైనా చేయించవచ్చు. క్లోజర్ షాట్లకు వచ్చేసరికి కళ్ళ దగ్గర మాత్రం తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఫస్ట్ మోషన్ క్యాప్చర్తో సినిమా చేశారు, బియోవుల్ఫ్ అని హాలీవుడ్ సినిమా 2006 అనుకుంటా. ఆ టైంలో ఆర్టిస్టులు లేకుండా, ఇప్పుడు మోషన్ క్యాప్చర్ ఫెయిల్ అయినట్టే కదండి. అసలు అది ఫెయిల్ కాదు, మోషన్ క్యాప్చర్. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఈ మనకి కలర్ సినిమా, సిజిఐ సినిమాలు, విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండే సినిమాలు రావడానికి ఎంత టైం పట్టిందో ఏఐకి అంత టైం పట్టలేదు, సడన్గా వచ్చేసింది. ఏ సడన్గా ఎంటర్ అయ్యేసరికి ఏంటంటే ఇప్పుడు మోషన్ క్యాప్చర్ అనేది
ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇమోషనల్ అనేది మనం ఏఐలో చేయడం కష్టం కదా అంటున్నా, కానీ సీజీలో అవుతుంది. సీజీలో మీరు యాక్టింగ్ చేస్తారు, మీరు ఫోన్ పట్టుకొని మీరు అమ్మాయిలా మీరే నటిస్తారు, అబ్బాయిలా మీరే నటిస్తారు, మీ ఎక్స్ప్రెషన్స్ అని మీరు ఇస్తారు రికార్డ్ చేసి, అది సీజీ తీసుకుంటుంది. మీకు సీజీ అది అంటే దానికి మోషన్ క్యాప్చర్ కాదు, ఇంకేదో పేరు ఉంటుందండి, ఫేస్ని క్యాప్చర్ చేసుకునేది. సో మీకు ఎమోషన్స్ వచ్చేస్తాయి. మీకు ఏఐలో ఏంటంటే ఏఐలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటుంది కానీ ఫేస్ మూమెంట్ తీసుకోదు. ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది, డైలాగ్స్ తీసుకుంటుంది. మీరు ఒక డైలాగ్ చెప్పారు అనుకోండి, ఒక 2 లైన్లు మీ చేత చెప్పించి సినిమాలో మీ క్యారెక్టర్ డైలాగులన్నీ ఏ చేత చెప్పించుకోవచ్చు. మీ దగ్గర ఒక 2 లైన్లు తీసుకొని ఆ 2 లైన్లు రిఫరెన్స్గా ఎలా. కాకపోతే ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడే కొత్త పాటలు ఉన్నాయి. కిషోర్ కుమార్ అప్పుడు ఎప్పుడో పాట ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే ఎలా ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం గారి పాట రఫీ పాడితే ఎలా ఉంటుంది. ఇవి యాక్చువల్లీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు తెలియగా ఏం చేస్తారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ కావాలంటే అది ఇవ్వదు. వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఇంటర్వ్యూలోనో ఎక్కడో ఒక సింగర్ మాట్లాడే మాట కానీ చిన్న రాగం తీసినా కానీ ఆ ముక్క తీసుకొచ్చి ఏఐకి ఇస్తారు. ఏఐకి తెలియదు అది ఎవరో. ఈ వాయిస్తో నాకు ఈ పాట కావాలని చెప్తే మీకు కొత్త పాట రెడీ అయిపోతుంది. ఇప్పుడు మైకేల్ జాక్సన్ వీడియోస్ వస్తున్నాయి కొన్ని పాటలు, ఇవన్నీ ఇలానే అనమాట. వాళ్ళు ఎక్కడో ఇంటర్వ్యూలో చిన్న రాగం పాడినా సరే దాన్ని పట్టుకొని ఇప్పుడు పాట చేసుకుంటారు. ఇది కూడా ఉంది. నేను జనరల్గా మాట్లాడే నా వాయిస్ ఇచ్చి ఈ వాయిస్తో నాకు పాట కావాలన్నా దానికి సైట్లు ఉన్నాయి. నేను మ్యూజిక్ సైట్ల మీద పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేయలేదు, చేశాను కొన్ని పాటలు నేను చేశాను. సాధారణంగా ఎన్ని ఉన్నాయి టూల్స్ మనకి మూవీకి పనికి వచ్చే టూల్స్ ఏముంటాయి, అసలు ఏం రాబోతున్నాయి? మూవీకి పనికి వచ్చే టూల్స్ అంటే మనకి మూవీకి పనికి వచ్చే టూల్స్ 3 రకాలండి. ఒకటి వీడియో జనరేషన్, మెయిన్ మనకి వీడియోతో పని. మనకి సినిమాలో సగం సీన్లు ఇలా కావాలన్నా లేదా సినిమా మొత్తం మనకి ఏఐతో కావాలన్నా వీడియో జనరేషన్ కావాలి. వీడియో జనరేటింగ్ వెబ్సైట్లు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మీకు ఏంటంటే రన్వే ఎంఎల్, క్లింగ్ ఏఐ, మినిమాక్స్ హైలో, ఇంకా కైపర్, ఇంకా హైపర్ అని ఒకటి ఉంది, నాకు ఇంకా పేర్లు కూడా గుర్తు రావట్లేదు. ఇలా చాలా ఉన్నాయి. ఈ చాలా ఉన్నాయి. ద బెస్ట్ ఇదే అని చెప్పలేం, ఎందుకంటే ఒక్క విషయంలో ఒక్కటి బాగుంటుంది. ఇందులో మూడు రకాల జనరేషన్స్ ఉంటాయి వీడియో జనరేషన్స్. ఎలా అంటే మీకు టెక్స్ట్ వీడియో అని ఉంటుంది, మీరు రాస్తారు నాకు ఇటువంటి సీన్ ఒకటి కావాలి. సపోజ్ ఒక పార్క్ సీనా, ఒక సముద్రం సీనా, లేదా కొండల మధ్య కెమెరా అలాగే వెళ్తుంది, ఒక హెలికాప్టర్ వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ సంబంధం లేనిది కాబట్టి మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది. మీకు దీనికోసం ఒక ఇమేజ్ జనరేట్ చేసి తెచ్చే అవసరం లేదు. ఇది టెక్స్ట్ వీడియో అంటారు. ఇది బేసిక్ ప్రాసెస్ అన్నమాట. దీని నెక్స్ట్ ఏంటంటే ఇమేజ్ టు వీడియో. ఎలా అంటే ఒక హీరో క్యారెక్టర్ తయారు చేసుకొని ఒక ఇమేజ్ జనరేట్ చేసుకున్నారు. ఇమేజ్ జనరేట్ చేయడానికి మీకు చాలా ఉంటాయి. ఎలా అంటే మిడ్ జర్నీ అని, లియోనార్డో ఏఐ అని, పిక్ లూమెన్ అని, ఇంకొకటి పేరు గుర్తు రావట్లేదు. ఇలా చాలా ఇమేజ్ జనరేట్ చేసి ఉంటాయి. మీరు ఒక క్యారెక్టర్ని చేసుకొని ఆ క్యారెక్టర్ రకరకాల పోజులో రకరకాల బట్టలతో మీకు ఇమేజ్ జనరేట్ అవుతాయి. ఆ ఇమేజ్ని తీసుకొచ్చి దాన్ని వీడియోగా చేయడం. ఇమేజ్ని వీడియో చేయడానికి మీకు బాగా క్లోజప్ ఉన్నప్పుడు పర్లేదు, లాంగ్లో ఉంటే మాత్రం ఫేస్లో మార్ఫింగ్ వస్తుంది అనమాట. మీకు బెస్ట్ ఏంటంటే దీని మూడో ప్రాసెస్ ఏంటంటే సబ్జెక్ట్ వీడియో. సబ్జెక్ట్ వీడియోలో ఏంటంటే మీరు ఒక క్యారెక్టర్ ఫేస్ని ఇచ్చారు, నా ఫేస్ లేదా మీ ఫేస్, ఒక హీరో ఫేస్, ఏదో ఫేస్ ఇచ్చారు. ఈ ఫేస్ని ఇంకేమో జస్ట్ ఫేస్ ఇస్తాం. ఫేస్ ఇచ్చేసి వాడు ఎటువంటి బట్టలు వేసుకుంటాడు, ఒక షాట్లో ఎటువంటి బట్టలు వేసుకుంటాడు, ఎటువంటి లొకేషన్లో ఉన్నాడు, వాడు ఎటువంటి బైక్ పట్టుకున్నాడా, కార్ పట్టుకున్నాడా, లేకపోతే కత్తి పట్టుకున్నాడా, ఏది కానీ మీరు ఇవన్నీ టైప్ చేస్తూ ఇవ్వాలి. ఇస్తే దాన్ని బట్టి మీకు షాట్ వస్తుంది. గుర్రం ఎక్కాడా, రాజు వేషంలో ఉన్నాడు, ఫేస్ మాత్రం ఇదే ఉంటుంది. మీకు అది బెస్ట్గా పనిచేస్తుంది. ఇందులో ఇప్పుడు కొత్తగా వస్తుంది అంటే ఎలిమెంట్స్. ఎలా అంటే మీ టోటల్ క్యారెక్టర్ మొత్తం పోజ్తో ఇవ్వడం, ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వడం, ఒక గుర్రం ఫోటో ఇస్తే అదే గుర్రం వస్తుంది. సాధారణ ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చామనుకోండి, ఆ టైప్లో పోలీసులు ఉండి బయట ఉన్నారు, అక్కడ వ్యక్తులు ఉన్నారు సపోజ్, ఇబ్బందిగా. దానికి మరి ఏం చేయలేం. క్రియేట్ చేసింది ఇక్కడ సేమ్ అలాగే ఉండే అమ్మ బయట ఉంది, ఇదేంటి నన్ను పెట్టి సినిమా చేశారు అమ్మాయి మన మీద కేసు వేస్తే వాళ్ళు వేసినా సరే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే వాడు ప్రూఫ్స్ చూపించుకుంటాడు. నేను ఏఐకి అడిగాను,
నాకు 10 ఫేసులు చూపించింది, నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు నా ఒక ఏఐ అకౌంట్లో నేను ఏం చేస్తున్నాను రికార్డ్స్ ఉంటాయి. ఉంటాయి, చాలా వరకు రికార్డ్స్ ఉంటాయి. నేను పలానా టైంలో ఇది చేశాను చూసుకో అని చెప్పి వాడి మెయిల్ ఐడితో అది ఉంటుంది. వాడు ఏం అడిగాడు, అది ఏమి ఇచ్చింది. మీకు ఇంకోటి ఉందండి, మీకు సబ్జెక్ట్ వీడియో, మీకు ఒక ఫేస్ ఇవ్వమని అడుగుతుంది. మీరు ఫేస్ ఇవ్వండి, దాని వీడియో చేస్తాను అంటుంది. ఆ ఫేస్ ఇచ్చేటప్పుడు మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది, రిస్ట్రిక్షన్స్, నువ్వు ఇది ఎక్కడ వాడాలి వాడకూడదు, నువ్వు పూర్తిగా దీనికి సమర్థించి అంటే ఆలోచించే చేస్తున్నావా, దీనికి ఓకే చేస్తేనే ముందుకు వెళ్తుంది స్టెప్ అనమాట. వీడు ఓకే అంటే వీడు అన్నిటికి ఒప్పుకొని వెళ్ళినట్టు, అంటే అన్నీ నాకు తెలిసే చేశానని ఒప్పుకొని వెళ్ళినట్టు అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్ లేదంటే కొన్ని వీడియోలు చేసేస్తున్నారు, ఎవరు ఇప్పుడు మోడీ వీడియోలు చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ వీడియోలు చేస్తున్నారు, ఆ మధ్య రష్మిక వీడియో ఏదో చేశారు, అది హల్లా అయింది, అది ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఇంకా చాలా అంటే ఒకప్పుడు అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వీడు గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఫోటో ఈడి ఫోటో ఒక దగ్గర పెడితే ఇద్దరు కిస్ చేసుకున్నట్టు వీడియో జనరేట్ అవుతుంది ఇప్పుడు. మరి ఇది ఎంతవరకు రిస్ట్రిక్షన్ అవుతుంది, దీన్ని ఎవరు ఆపుతారు, ఇది చెప్పలేము అనమాట. ఖచ్చితంగా మాత్రం అవతల మనిషి కేసు పెట్టారు అనుకోండి, అవతల మనిషి కేసు పెడితే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతాడు. ఎందుకంటే ఎటువంటి ఏ సైట్ అయినా అడుగుతుంది, ఇది అంటే నువ్వు సరే అంటేనే చేస్తాను, ఏం ప్రాబ్లం లేదా, లేదు ఇది నా ఫ్యామిలీ వీడియో, నా ఫ్యామిలీ అమ్మాయి నేను, ఇది అని వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో చెప్పుకొని చేసుకుంటాడు అనమాట. సో అది కిస్ చేసే వీడియోలు, హక్ చేసే వీడియోలు వస్తున్నాయి. ప్రాపర్ ఎక్కడని అడిగారు కదా, మాది శ్రీకాకుళం ఉండే, శ్రీకాకుళం కాకపోతే పుట్టి పెరిగింది బెర్హంపూర్, ఒడిస్సా బోర్డర్ అనమాట, ఆంధ్ర ఒడిస్సా బోర్డర్. అక్కడే చింతనం గడిచింది. 2008 నుంచి నేను హైదరాబాద్లో. అంటే ఏ పర్పస్ మీద వచ్చారు అసలు హైదరాబాద్కి? నేను సినిమాలంటే పిచ్చి అండి, చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి, సినిమాలంటే పిచ్చి. దాని తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇప్పటికీ నా దగ్గర సుమారు ఒక 6000 సినిమాల కలెక్షన్ ఉంది, హాలీవుడ్, కొరియన్ సినిమాలని. ప్రతిరోజు ఒక సినిమా చూడాలి, అదొక పిచ్చి, ఒక ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. అది చూస్తూ ఉంటాను. తెలుగు, హిందీ సినిమాలు చూసేది తక్కువ, కానీ హాలీవుడ్ సినిమాలు చాలా ఎక్కువ చూస్తుంటాను. నేను ఒక టెక్నీషియన్గా పనిచేసేవాడిని, ఒక ఎలక్ట్రానిక్ టెక్నీషియన్గా పనిచేసేవాడిని బెర్హంపూర్లో. ఇటువంటి ఇంట్రెస్ట్ ఉండేది. మెల్లమెల్లగా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి డైరెక్ట్ చేసి నేను ఎడిటింగ్ చేసి అలా మొదలుపెట్టాను. నేను అప్పట్లో కంప్యూటర్లో మొత్తం, ఇప్పుడు కదా ఏ వచ్చింది, కంప్యూటర్తోనే మొత్తం మ్యూజిక్ ఎవరు వాయించకుండా చేయకుండా మ్యూజిక్ తయారు చేసి నేను నా ఫ్రెండ్స్ పాటలు పాడి ఒక ఆల్బమ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ నా బ్రదర్, నా తమ్ముడు హరినాథ్ రెడ్డి D1లో విన్నర్, మీకు ఐడియా ఉందో లేదో, అతను నా తమ్ముడు అనమాట. అతను D1లో చేరి ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న అదే టైంలో అరుంధతి వాళ్ళ ప్రొడక్షన్లోనే, అంటే సినిమా షూటింగ్ అయిపోయింది, VFX వర్క్ జరుగుతుంది. సో అతని పరిచయం ద్వారా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, నేను మీ వర్క్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే అరుంధతి సినిమాలు. అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. అతను టీమ్ లీడర్ ఉన్నారు అప్పుడు, ఎవరంటే రాహుల్ నంబియార్ అని ఉండేవారు అనమాట. వాళ్ళిద్దరు పర్మిషన్ ఇచ్చి నేను సుమారు ఒక 9 నెలలు వాళ్ళతో పాటు జర్నీ చేశాను. రిలీజ్ ప్రాసెస్లో కూడా నేను ఉన్నాను. కొన్ని షాట్లు నేను చేశాను అనమాట అరుంధతిలో. అక్కడితో జర్నీ స్టార్ట్ అయింది. చెప్పాలంటే తమ్ముడు హరినాథ్ రెడ్డి వల్ల ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చానని చెప్పవచ్చు. సినిమాలో రావాలని, అంటే ఇండస్ట్రీకి రావాలని ఉన్నా, నేను చాలా హైదరాబాద్ చాలా దూరంగా ఉన్నాను, ఎలా రావాలి ఏంటో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. మా తమ్ముడు ద్వారా నేను రాగలిగాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీల్లో పనిచేశాను. దాని తర్వాత ఇంకా నేనే ఒక సినిమా చేయాలి, నాకున్న నాలెడ్జ్తోని సినిమా చేసుకోవాలి అని చెప్పి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుంటూ కొంచెం మనీ జమ్ చేసుకుంటూ, మరి కంపెనీలు ఎందులో చేయకుండా నేను ఒక సినిమా రెడీ చేసుకున్నాను అన్నమాట. అది అనుష్క ఏ థ్రిల్లర్ స్టోరీ అని కొత్త వాళ్ళని పెట్టుకొని చేయడం జరిగింది. ప్రెజెంట్ అది రిలీజ్ ప్రాసెస్లో ఉంది, ఇంకా రిలీజ్ చేయలేదు, అది పెండింగ్ ఉంది. యాక్చువల్లీ ఫైనాన్స్ సరిపోక ఆగుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో సినిమా చేయాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చేస్తే మాత్రం సుమారు ప్రొడ్యూసర్కి 40-50% మనీ తగ్గించగలం, అద్భుతంగా కూడా చేయగలం. ఎందుకంటే ఇప్పుడు అంతా కూర్చొని కంప్యూటర్లో చేసేది. ఇప్పుడు అనుష్క కూడా మీరు ఏఐలో చేశారా, మామూలుగా నార్మల్గా చేశారా? నార్మల్గా చేసాం. ఎందుకని మరి ఏఐలో అప్పుడు ఆలోచన రాలేదా? అప్పటికి ఏఐ ఎంత డెవలప్ అవ్వాలి. నేను వచ్చేసి 3 సంవత్సరాల పైన అయిపోయింది. ఓకే.
లేదంటే ఇప్పుడు నేను చేస్తే మాత్రం ఖచ్చితంగా CGI ఏఐని వాడతాం. ఎందుకంటే ఇప్పుడు నాకు నేను ఏ స్కిల్స్తో ఇప్పుడు నిండున్నానో, నేను సినిమా చేస్తే మాత్రం సినిమాకు ఒక 40-50% బడ్జెట్ తగ్గించేయగలను అనమాట. అందుకే చూస్తున్నాను నేను మళ్ళీ ఇంకోటి ప్రొడ్యూస్ చేయడం కానీ, లేదా ప్రొడ్యూసర్ నాకు ఎవరైనా కుదిరితే నేను ఒక సినిమా చేయడం కానీ జరుగుతుంది అనమాట. అంటే ఏఐలో చేద్దామని ఆలోచన. మొత్తం ఏఐలో కాదు, చేయొచ్చు. అది ప్రొడ్యూసర్ డిమాండ్ ఉంటే, డైరెక్టర్ డిమాండ్ అంటే ప్రొడ్యూసర్ డిమాండ్ చేయగలను. కాకపోతే కొంత షూట్ చేసి, కొంత CGIకి వెళ్ళి, కొంత ఏఐతో చేసుకునే మాత్రం ఒక మంచి బ్రహ్మాండమైన సినిమా చేయొచ్చు. ఎలా అంటే చాలా పెద్ద సినిమాలతో పోటీ పడేటట్టు చేయొచ్చు విజువల్గా. అంటే మనం ఆర్టిస్టులను అయితే అందరినీ చూపించలేదు. ఇప్పుడు మన సినిమాలో, ఇప్పుడు ఒక సినిమాలో నేను మెగాస్టార్ చిరంజీవిని లేదా ప్రభాస్ని చూపించగలను, కాకపోతే అది రిస్ట్రిక్టెడ్ అనమాట. అలా చేయలేము కాబట్టి కొంతవరకు సినిమా చేసుకోవాలి అంతే. ఆ రేంజ్ బడ్జెట్ సినిమా అయితే చేయగలం. వాళ్ళు ఏం చూపించారో, ఇప్పుడు సపోజ్ బాహుబలిలో ఏముంది అదంతా చూపించగలం. ఇంకా ఒక జురాసిక్ వరల్డ్ సినిమాలో ఏముంది అదంతా చూపించగలం. అటువంటి ఆర్టిస్టులు మనం పెట్టుకోలేము, కానీ సినిమా మాత్రం ఆ రేంజ్లో చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో అసలు మనకి సూపర్ స్టార్స్ వీళ్ళు లేకుండా సినిమాలో చేయగలమా? జనం చూస్తారా అని డౌట్ ఉంది నాకు. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళు, వాళ్ళకి అంత కోట్లు ఇచ్చి 100 కోట్లు మనుషులు ఇచ్చి చేయాల్సిన అవసరం ఉందా అని అనిపిస్తుంది నాకు. మీరు మంచి క్వశ్చన్ చేశారండి. ఇది ఇండస్ట్రీలో అంటే ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, ఆన్సర్ చేయట్లేదు, కానీ చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎలా అంటే ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉందంటే, తెలుగు ఇండస్ట్రీ బిజినెస్ సినిమా హీరో పైన ఉంటుంది. మా హీరో కొన్నిసార్లు ఒక అగ్ర హీరో కూడా, కొన్ని వేల కోట్ల మంది ఫాలోయింగ్స్ ఉన్న హీరో కూడా సినిమా ఫ్లాప్ అవుతుందంటే డైరెక్టర్ చాలా దారుణంగా తీసాడని అర్థం. ఎందుకంటే వీళ్ళు కొంచెం మంచి సినిమా తీసినా వెళ్ళిపోద్ది సినిమా, ఎందుకంటే వీళ్ళకి అంత ఇది ఉంది. ఇక్కడ కొత్త వాళ్ళని పట్టుకొని సినిమా చేసే వాళ్ళ పరిస్థితి బాగాలేదు. కన్నడ అనుకోండి, మలయాళం అనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే ఒక 2-3 క్యారెక్టర్తో సినిమా చేసేటంట, ఒక 2-3 లొకేషన్లో సినిమా పూర్తి అయిపోయిందంట, చాలా సింపుల్గా చాలా బాగా చేశాడంట. అంటే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ అసలు అటువంటి సినిమా ఒకటి తయారైందని కూడా జనాల వరకు రాదు. ముందు డిస్ట్రిబ్యూటర్ అడుగుతారు, ఏ హీరోని పెట్టుకున్నావు, ఏ కెమెరాని పెట్టుకున్నావు. మీరు మహాత్మా గాంధీ సినిమా బయోపిక్ చేసినా సరే ఇందులో ఐటమ్ సాంగ్ ఉందా, రోప్ ఫైట్స్ ఉన్నాయా, మరేం బిజినెస్ చేస్తుంది, ఇలా అడుగుతారు అనమాట. సో ఇక్కడ నేను అనుకుంటున్నాను చాలా మంచి సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోవడం కానీ, లేదా అక్కడ వరకు వెళ్ళలేకపోవడం కానీ, లేదా సినిమా సగంలో ఇలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అంటారు. ఒక కామెడియన్కి ఒక మార్కెట్ ఉంది, ఒక విలన్కి ఒక మార్కెట్ ఉంది, కొంతమంది హీరోలకి మార్కెట్ ఉంది. వాళ్ళని బట్టి సినిమా అనమాట. అయితే హాలీవుడ్ అనుకోండి, ఈ కన్నడ మలయాళం ఎలాగో కొత్తగా ఏదో ట్రై చేశారంటే సరే చూద్దాం. వాళ్ళకి ఏంటంటే ఒక పోస్టర్, ఒక ట్రైలర్ అది నచ్చిందంటే వాళ్ళకి మరి పైరసీతో కూడా సంబంధం ఉండదు. డైరెక్ట్ ఇంకా నేను చూడాలి ఈ సినిమా, ట్రైలర్ చూడగానే ఈ సినిమా నేను చూడాలి. మనలో చాలా వరకు ఎలా అవుతుందంటే కొత్త సినిమా వస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు. అలాగే ఆ మధ్య అవి కూడా జరిగాయి కదా, వైదిస్ కొలవర్ అని పాట వచ్చేటప్పుడు చాలా మంది ఇది ఎంతో బిజినెస్ చేస్తుందేమని చెప్పి ముందే డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయారు డిస్ట్రిబ్యూటర్. దాని తర్వాత బాధలు పడ్డారు, ఇదేంటిది సినిమా లేదు ఫ్లాప్ అయిపోయింది. అదే ఇప్పుడు అదే మన ఆడియన్స్ కూడా ఏ రోజైతే తెలుగు ఆడియన్స్ మారుతుందో, ఇప్పుడు తెలుగులో నాకు తెలిసి కె విశ్వనాథ్ గారి సినిమా తర్వాత మళ్ళీ నా తెలుగులో చాలా గొప్ప సినిమా ఒకటి వచ్చిందని నేను ఈ రోజు చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ పెద్ద డైరెక్టర్లు ఎవరు అంటే 4 హాలీవుడ్ సినిమాలు చూసి అందులో 2 ముక్కలు తెచ్చుకొని ఇక్కడ అతికించుకొని సినిమా చేసుకునే, అంటే మన వాళ్ళకి ఏంటంటే పక్కన ఏం జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి సినిమాలు తీస్తున్నారు అవన్నీ ఆలోచించరు. ఎంతకంటే 100 రెట్ల సినిమా అదైనా సరే వీళ్ళు కొంచెం చూపించిన హ్యాపీ అయిపోదు. మన ఆడియన్స్ ఎలాగంటే చిన్న పిల్లలు అంటారు అనమాట. అది నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వీళ్ళకి డైరెక్ట్ హాలీవుడ్ లాంటి సినిమా చూపించేసినా వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు చెప్పినట్టు ప్రతిదీ ఇలా ఎస్టాబ్లిష్మెంట్. సపోజ్ ఒక రోబో సినిమా తీసుకోండి, రోబో సినిమాకి మనం టెర్మినేటర్ సినిమా కంపేర్ చేసుకుంటే, టెర్మినేటర్ ఒక ఫ్లోలో వెళ్తుంది సినిమా. స్టార్టింగ్లోనే అసలు ఫ్యూచర్లో ఇలాగ రోబోట్స్కి హ్యూమన్స్కి వార్ ఉంటుంది, ఈ రకం చూపించుకుంటూ వెళ్తాడు. కానీ మన వాళ్ళకి అది స్ట్రైక్ అవ్వదు. మన వాళ్ళకి ఏంటంటే అసలు రోబో అంటే ఎలా ఉంటుంది,
అది ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఇంటర్వ్యూల వరకు అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి మెయిన్ ట్రాక్కి వెళ్తారు అనమాట. అలా చెప్తే కానీ వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి అది అలవాటే లేదు, హాలీవుడ్ సినిమాలు చూసి అలవాటు లేదు. అటుపైన మా హీరో మన హీరో అని ఫీల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు తాజన్ ప్రసాద్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అంటే ఎలా, అసలు ఆయనకి మీరు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? ఇది ఎలా అంటే, నేను గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో బాగా విఎఫ్ఎక్స్ వర్క్లు అవి చేస్తున్నాను సినిమాలవి. అదే టైంకి నాకు ఒక డైరెక్టర్ అండి కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. అతని పేరు పానుగంటి శరత్ రెడ్డి. అతను జేహో జనార్దన్ అని ఒక సినిమా చేస్తున్నారు. ఇంచుమించు అయిపోవచ్చింది, రిలీజ్ ప్రాసెస్కి వచ్చేసింది. ఆయన నన్ను వాళ్ళ సినిమాలో ఒక శ్రీకృష్ణుడు రుక్మిణి కళ్యాణం ఒకటి ఉందన్నమాట. ఆ సీక్వెన్స్ ఏమో నాకు చేయమన్నారు, విఎఫ్ఎక్స్ సిజిఐ. నేను అలాగా మొదలుపెట్టి చేయడం జరిగింది. బాగా లేట్ అవుతుందండి, మీరు ఏఐలో ట్రై చేయొచ్చు కదా అని ఆయనే నన్ను తోసేశారు ఇందులో. అంటే ఆయన తోసేసి నాకు మంచి చేశారు అనుకోండి. అయితే నేను అంతకుముందు నా ఉద్దేశం ఏఐ మీద ఎలా ఉందంటే, మనం అనుకునేది రాదు, మనం ఏదో చెప్తే అది ఏదో ఇస్తూ ఉంటుంది, ఇలానే అనుకున్నాను నేను కూడా. అయితే ఆయన చెప్పారు ఒకసారి ట్రై చేయండి బాగుంటుందేమో అని. అంటే ఆయన చెప్పడం వల్ల, ఎవరు ఈ పానుగంటి శరత్ రెడ్డి, ఆయన చెప్పడం వల్ల నేను ఈ ఏఐలో దిగి ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం జరిగింది. అతని కోసం ఆ కృష్ణుడు వర్క్ చేస్తూ ఇంకా ఇంకేం చేయగలం ఆ రకంగా అందులో పాటలు చేస్తూ అలాగలా మెల్లిమెల్లిగా నాకు ఒక గ్రిప్ తీసుకొచ్చాను అనమాట. కొన్ని డెమో వీడియోస్ చేసి నేను ఒక డైరెక్టర్స్ గ్రూప్లో ఉన్నాను. నాకు యూనియన్ కార్డు లేదు కానీ గ్రూప్లో ఉన్నాను. ఈ రకంగా నేను అందులో కొంచెం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్లో. ఆ గ్రూప్లో నేను వీడియోలు అప్పుడప్పుడు పెట్టేవాడిని అనమాట. నేను ఈ రకంగా కొన్ని వీడియోలు చేసి పెడుతూ, ఇది ఒకరి ద్వారా అలా స్ప్రెడ్ అయింది. నాకు తెలియదు ఎవరెవరి దగ్గరికి వెళ్తుంది అనేది. ఆయన టిఎల్వి ప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు, ఒకసారి మెసేజ్ పెట్టారు, ఇలాగా మాట్లాడాలనుకుంటున్నాం అంటే. నేను తిరిగి రెస్పాండ్ అయితే కలుసుకున్నాం. ఆయనను కలుసుకొని అతని అనుభవం అతను షేర్ చేశారు. అతను బాగా సీనియర్ కదా, ఆయన సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరితో సినిమా చేశారు. హిందీలో మిథున్ చక్రవర్తితో 30 పైగా సినిమాలు చేశారు. ఆయన చాలా ఫాస్ట్ సినిమాలు చేస్తారు. అంత ఫాస్ట్ గానే ఈ ఫీల్డ్కి వచ్చారు. అయితే ఆయనకేమో ఈ డెమోలు, ఏ డెమో చూసిన తర్వాత ఇదేదో బాగుందని చెప్పేసి అతను ఇదివరకు కూడా విన్నారు. అతనికి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇలా చేయొచ్చు అని కొంచెం అనుభవం ఉంది అతనికి. నాకు పిలిచి దీనికి ఎంత కాస్ట్ పడుతుంది, స్టోరీ ఇలా ఉంటుంది, మనకి ఏంటి పరిస్థితి అని అడిగారు అనమాట. ఒక ట్రైలర్ చేస్తావా అంటే, సరే సార్ మీకు ఎలా కావాలంటే అలా చేద్దాం అని చెప్పేసి అతని కథ నేను వినడం జరిగింది. ఇలా కావాలనుకుంటున్నాను అయితే చెప్పడం జరిగింది. ఇలాగా ఏఐతో మొత్తం చేయాలనుకుంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు. అప్పుడు మనం విఎఫ్ఎక్స్ సిజిఐని వాడుకోవాలి. ఇక్కడ ఏది ఇంపాసిబుల్ లేదండి. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, చాలా వరకు ఇది నువ్వు చేయగలవా అని అడిగే క్వశ్చన్ మరి లేదు. దేనికంటే ఒక షాటు, ఒక సీన్ చేయాలంటే కొన్నిటికి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, కొన్నిటికి సమయం ఎక్కువ పడుతుంది. అంతేగాని ఇంపాసిబుల్ ఇక్కడ ఏదీ లేదు. మనకి ఏఐలో కాకపోతే సిజిఐకి వెళ్తాము, కొన్ని షూట్కి వెళ్తాం, ఏదో రకంగా మాత్రం ఇప్పుడు డైరెక్టర్కి ఏది కావాలంటే అది తెచ్చిపెట్టగలం అన్నమాట. అది ఒకప్పుడు కంటే ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఈ హంట్కి సంబంధించిన ట్రైలర్ ఒకసారి మనం విజువల్ చూద్దాం. ఆ పాత్రలు చూస్తుంటే కొన్ని పాత్రలు చాలా నేచురల్ గా ఉన్నాయి, రియలిస్టిక్ గా ఉన్నాయి. ఎంత టైం పట్టింది మీకు ఇది చేయడానికి అండి? ఇది చేయడానికి నాకు ఒక 5 days 7 days పట్టి ఉంటుంది. అంత కూడా పట్టదు, కానీ నేను కొంచెం బెటర్గా చేయాలని అంత టైం తీసుకున్నాను. అంతకంటే షార్ట్ పీరియడ్లో కూడా చేయొచ్చు. ఓకే, ఎంత ఖర్చు అయి ఉంటుంది ఇది ఇక్కడ నేను చెప్పడం కాదు. కాకపోతే ఒకటి నేను చెప్పగలను ఏంటంటే, ఒక టీజర్, సపోజ్ ఒక తెలుగు సినిమా టీజరు, ట్రైలరు, డైలాగ్స్ ఉండి తక్కువ ఉండి లేదా డైలాగ్స్ లేకుండా చేసుకోవాలంటే ఒక 30,000 నుంచి 60,000 లోపు ఒక టీజర్ ట్రైలర్ చేసుకోవచ్చు, అయిపోతుంది. అంటే మనం ఇది ఎలా అంటే,
చాలా మంది డైరెక్టర్లు ఉంటారండి, వాళ్ళు ప్రొడ్యూసర్లతో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేసుకొని స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి కొంతమంది ఏమో డెమో చూపించమంటారు, హీరో బదులు మరొక అబ్బాయిని పెట్టి షూట్ చేసి కెమెరా యాంగిల్ ఇలా ఉంటుందని. దానికోసం ఒక డైరెక్టర్ ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. అది సుమారు 1,00,000 నుంచి 5,00,000 వరకు ఖర్చు అయిపోయేది డెమో చేయడానికే. ఎందుకంటే కెమెరామ్యాన్ ఉత్తిగే రారు, కెమెరా సొంతం కాదు, రెంట్కి పే చేసుకోవాలి, లొకేషన్కి వెళ్ళాక అందరికి ఫుడ్ పెట్టాలి, ట్రాన్స్పోర్ట్, ఇదంతా ఖర్చు అయిపోతుంది ఎలా అన్నా. ఈ రకంగా ఒక 5,00,000 పెట్టి డెమో చేసేటప్పుడు అందులో పెద్దగా హెవీ సీన్లు చేయలేరు. ఒక యాక్సిడెంట్ సీన్ అనుకోండి, కొన్ని గుర్రాలు వచ్చే రాజులు, ఇవన్నీ చేయలేరు. అదే ఏఐతో అనుకోండి, అయితే ఇప్పుడు ఒక డైరెక్టర్ డెమో చేసుకోవాలి, ఒక 30 నుంచి 60 వేలలో డెమో అయిపోతుంది, ఒక 4-5 నిమిషాలు వీడియో నేను చేయగలను అనుకుంటే ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా హీరోని ఒప్పించవచ్చు, చూపించి అద్భుతంగా ఉంది నేను చేస్తానంటాడు హీరో. అంతే, ఇప్పుడు హీరోయిన్ కూడా సెలెక్టెడ్ హీరోయిన్ అవసరం లే. ఇప్పుడు ఎవరైతే టాప్ అందమైన హీరోయిన్ ఉందో అంతకంటే అందమైన హీరోయిన్ ఏలో చూపించగలం. అది కూడా చీర అంటే చీరలో చూపిస్తాం, బికినీ అంటే బికినీలో చూపిస్తాం, ఏమైనా చూపించవచ్చు. ఇప్పుడు మనీ ఖర్చులే సరే కదా. సపోజ్ ఒక హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది, రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ జరిగింది, పెద్ద ట్రక్, పెద్ద బిల్డింగ్ కూలిపోయింది, ఏమైనా చూపించవచ్చు. ఇప్పుడు అది ఎంత తక్కువ కాస్ట్ అయిపోయిందంటే అంత తక్కువ కాస్ట్. ఫ్యూచర్లో రాబోయే 4-5 ఏళ్లలో ఎలా ఉండబోతుంది సినిమా కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా కానీ, ఏ ప్రభావం ఎలా ఉండబోతుంది వాటి మీద? ఏ ప్రభావం అనేది జనాలకి ఇప్పుడు తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది కొద్ది సంవత్సరాల ముందు నుంచే ఈ ఎఫెక్ట్ పడుతుంది మనకి. ఎప్పుడు మోషన్ క్యాప్చర్ నుంచే ఏ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత సీజీలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తీసుకొని సీజీ క్యారెక్టర్ చేయడం కొన్ని సినిమాలు చేశారు, మన వాళ్ళకి తెలీదు. బ్లేడ్ రన్నర్ అని రీసెంట్గా సినిమా వచ్చింది. కొన్ని సినిమాల్లో హాలీవుడ్ ఏం చేస్తారంటే హీరో విలన్ హీరోయిన్ ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు వయసు అయిపోయారు, వాళ్ళు 80sలో ఎలా ఉండేవారు ఫ్లాష్ బ్యాక్ చూపించాలంటే మనకేంటంటే మేకప్ చేయడమో లేదంటే కుర్రోడ్నే ముసలోడవే ఈ రకంగా చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్లీ అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు చూపించగలుగుతున్నారు అనమాట. ఈ రకంగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమా సడన్గా వెళ్ళిపోలే, ఒక పాట లేదా కొన్ని సన్నివేశాలు కలర్లో చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత మొత్తం సినిమాకి బడ్జెట్స్, ఎందుకంటే బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యేది అనమాట. ఆ రకంగా మెల్లిమెల్లికి వచ్చారు. ఇప్పుడు ఏఐ కూడా అంతే ఉంటుంది. ఏఐ ఇప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, కొన్ని పెద్ద సినిమాలు అంటే ద క్రో అని ఒక సినిమా వచ్చింది. ద క్రో అని హాలీవుడ్ సినిమాలో చాలా వరకు ఏఐ లొకేషన్స్ వాడారు. ఇంకా పేరు గుర్తు రావట్లేదండి, ఆస్కర్ సినిమా తీసుకుంది, అది ఆస్కర్ అవార్డు తీసుకుంది. ఆ సినిమాకు కూడా చాలా షాట్లు ఏఐ జనరేటెడ్ చేసుకున్నారనమాట. మనకి ఈ లోపు ఏంటంటే మధ్యలో ఒకటి వచ్చింది, ఒక రివల్యూషన్. అది ఎలా అంటే అనుకున్నంత దూసుకెళ్ళలేకపోయింది మన చుట్టుపక్కల. ఏంటంటే వర్చువల్ ప్రొడక్షన్ అంటారు, మీరు విన్నారో లేదో. వర్చువల్ ప్రొడక్షన్ ఏంటంటే మీకు ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ వెనక పెట్టి మీరు ఆర్టిస్ట్ని పెట్టి కెమెరా పెట్టుకుంటే, ఒకప్పుడు ఏంటంటే 3D లొకేషన్ వీళ్ళని తీసుకెళ్ళి గ్రీన్ మ్యాట్లో వేసుకెళ్ళి అక్కడికి వెళ్తే ట్రాకింగ్ చేసుకో రకరకాల ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ స్క్రీన్ మీకు తగ్గట్టుగా మూవ్ అయిపోద్ది. ఈ కెమెరా తిప్పే లైవ్లో మీకు సీజీకి వెళ్ళకుండానే కెమెరా నుంచి వచ్చిన అవుట్పుట్టే మీకు అద్భుతమైన అవుట్పుట్. మీకు ఎలాంటి లొకేషన్ కావాలో అలాంటి లొకేషన్ ఎల్ఈడీలో డిస్ప్లే అయిపోతుంది. ఆల్రెడీ 3Dలో క్రియేట్ చేసి తెచ్చుకుంటారు, దాన్ని షూట్ చేస్తారు. లేదా మీరు మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసుకొని లైవ్లోనే మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది, ఇప్పుడు న్యూస్ ఛానల్లో గ్రీన్ మ్యాట్ వెనక ఒక లొకేషన్ పెట్టుకొని ఇలా ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఇవి చేసుకుంటారు కదా, అలాగే సినిమా చేసేస్తారనమాట. ఆ ప్రాసెస్ మన వాళ్ళకి తీసుకొచ్చారు, కాకపోతే దాని కాస్ట్ చాలా హెవీగా ఉంది. ఓకే, అంటే సీజీ కంటే అది హెవీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాటికి ఉపయోగించే ఉపకరణాలు కానీ లేదా టెక్నీషియన్స్ కానీ, దీనివల్ల ఏంటంటే మీకు చాలా కాస్ట్ పడుతుంది. సో ఇప్పట్లో ఇంకా అందరూ అంత చిన్న బడ్జెట్లో అందుకు వెళ్ళలేరు. ఎలా అంటే సపోజ్ ఒక 50 కోట్ల సినిమా అనుకోండి, 50 కోట్ల సినిమా వర్చువల్ ప్రొడక్షన్లో కొన్ని షాట్లు చేసుకుంటే ఒక 10 కోట్ల వరకు తగ్గించవచ్చు. అంతేకాని ఇప్పుడు సినిమా చేసేదే 5 కోట్లు 10 కోట్లు ఉన్న వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వలేరు. నాకు సురేందర్ రెడ్డి గారు అని ప్రొడ్యూసర్ మీకు తెలిసే ఉంటుంది, ఆయన అటువంటిది ఒక సినిమా చేద్దామని మాట్లాడడం జరిగింది. అది ముందుకి జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఆయనతో మాటలు జరుగుతున్నాయి. ఆయన ఒక విధంగా చెప్పాలంటే మాకు గాడ్ ఫాదర్ లాగా అనమాట, బాగా సీనియరు. ప్రతిదీ నేను ఆయనతో షేర్ చేసుకుంటుంటా. ఇలా
టెక్నాలజీ గురించి ఆయన నేను చాలా మాట్లాడుకుంటూ ఉంటాము. వర్చువల్ ప్రొడక్షన్ చేయాలనుకున్నాము, దానికి నేను ఆయన మాట్లాడడం జరిగింది. ఒక స్టోరీ అనుకున్నారు, ముందుకు అది జరిగే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో నా క్యారెక్టర్ని, నా యాంకర్ని నేనే తయారు చేసుకుని నేను చేయకుండా అతనితో చేయించుకోవచ్చండి వీడియోలు AI ద్వారా చేయించుకోవచ్చు. కాకపోతే కొన్ని సైట్లు ఉన్నాయి ఇలా లెంతీ వీడియో ఎక్కువసేపు డైలాగ్ చెప్పేదానికి కొన్ని సైట్లు ఉన్నాయి, అవి అయితే బెటర్. ఇలా సినిమా వాయిస్ వరకు మనం ఇచ్చుకుంటాం, పోనీ మనం చెప్పుకున్న వాయిస్ ఆ ఇమేజ్కి ఇచ్చేస్తాం, అవుతుంది, అది అయిపోతుంది. ఎందుకంటే మరి సినిమా మొత్తం చేసేటప్పుడు అది అంత అయిపోతుంది. అది ఎక్కువ వీడియో చేసుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. లేదండి, ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఫ్యూచర్లో ఎక్కువ ఎఫెక్ట్ యూట్యూబ్ మీద, సోషల్ మీడియా మీద ఆల్రెడీ కనిపిస్తుంది. మీకు రాముడు, కృష్ణుడు, హనుమంతుడు రకరకాల, అంటే అది మనం షూట్ చేయాలన్నా CGI చేయాలన్నా చాలా కష్టం. అది రకరకాలు ఏవేవో చేసేస్తున్నారు, పెడుతున్నారు. అది ఎందుకంటే సోషల్ మీడియా కాబట్టి వాళ్ళకి స్టోరీ చూపించినా సరే ఇటు నుంచి రాముడు ఈ యాంగిల్ ఇలా వస్తున్నాడు అంటే అటు నుంచి వచ్చేటప్పటికి కాస్ట్యూమ్ మారిపోయి ఉంటుంది, హెయిర్ స్టైల్ మారిపోయి ఉంటుంది, ఫేస్ కూడా మారిపోయి ఉంటుంది. సోషల్ మీడియా కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోరు. కాకపోతే మాకు అలా కాదు, మేము సినిమాలో చేయాలి లేదా వెబ్ సిరీస్లో చేయాలి, ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే కంటిన్యూ అదే ఫేస్ కావాలి, అదే కాస్ట్యూమ్ కావాలి. నేను త్వరలో మీకు కొన్ని వీడియోలు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు చేసిన డెమో వీడియోలు కొన్ని పెట్టండి, అదే నేను మీకు ఇస్తాను ఆ వీడియోస్. చాలా వరకు అంటే ముందుకి నాకు టైం లేక ఎడిట్ చేసుకోలేకపోతున్నాను. కొన్ని వీడియోస్, సాంగ్స్ AIలో రెడీగా ఉన్నాయన్నమాట, అవి నేను యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్నాను. చాలామంది యూట్యూబర్స్కి, ముఖ్యంగా యూట్యూబర్స్కి మాత్రం బాగా బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళు చాలా సులువుగా కొంచెం టెక్నికల్ ఐడియా ఉంటే లేదా ఒక టెక్నీషియన్ పెట్టుకుంటే మాత్రం వారానికి ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు వాళ్ళు జనరేట్ చేసుకోగలరు. జనరేట్ చేసుకొని వాయిస్తో పాటు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ వీడియోలు చేసుకోవచ్చు. అంటే అది మంచి మాట అడిగారు. ఇక్కడ ఏంటంటే చాలామందికి AIని ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలీదు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏదేదో చేస్తున్నారు. మనకి ఒక టైం వచ్చేసరికి స్మార్ట్ ఫోను ఏ రేంజ్కి వచ్చిందంటే 4K వీడియో రికార్డింగ్ అవుద్ది. 4K వీడియో రికార్డింగ్ అయితే దాంతో సినిమా చేయొచ్చు. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏవో చిన్న జోక్స్ చెప్తో లేదంటే వీధిలో ఇంకేదో చేస్తూ అలా కుక్క పరిగెట్టిందా కొన్ని పెడుతుంటారు, కుక్క వెనక ఏదో టైగర్ బొమ్మ పెట్టి అది పరిగెత్తి, ఇలాంటివన్నీ వీడియో ఏంటంటే క్రియేటివిటీ చాలా లో లెవెల్ అనమాట. అది కొంతమంది ఏంటంటే ఒక 4K రికార్డింగ్ కెమెరా మీ చేతిలో ఉందంటే దాంతో ఏం చేయగలను, ఏం చూపించగలను. అలాగే మనకి CGI VFX వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్ ఆ రేంజ్లో ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ ఒక డైరెక్టర్ వచ్చి నాకు ఇలాగా సినిమా చేసి పెట్టండి AIలో అంటే సరే, ఆయన ఆలోచన ఏంటి, ఒక టీవీ సీరియల్ లాగా అత్త కోడలు స్టోరీ ఏదో చూపించారు అనుకోండి, దానికి AIకి ఎందుకు షూటింగ్ చేస్తే అయిపోద్ది కదా. AIకి CGIకి మీరు దిగినప్పుడు చాలా అద్భుతంగా ఆలోచించాలి, మీరు ఆ రేంజ్లో ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇంట్లో ఒక భార్యాభర్తలు మాట్లాడే సీన్ తీసుకోవాలన్నా, అలా మంచు కొండలపై కెమెరా వెళ్ళాలన్నా ఖర్చు ఒకటే మీకు ఇప్పుడు. సో మీరు ఆ రకంగా ఎటువంటి అంటే చాలా అద్భుతమైన సీన్లు మీరు సినిమాలు కాన్సెప్ట్లో పెట్టుకోగలరు. ఆ రకంగా ఆలోచించి దిగితే వాటికి వెయిట్ ఉంటుంది. లేదంటే ఏఐకి వచ్చే అవసరం ఏముంది, మీరు జనరల్లీ కెమెరా పెట్టి. ఇప్పుడు నేను AI టూల్స్ వాడుతున్నాను అనుకోండి, నా కంప్యూటర్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? మంచి ప్రశ్న సరే, చాలా మందికి డౌట్ ఉంది. చాలా మంది 5-6 లక్షలు పెట్టి కంప్యూటర్ కొనుక్కోవాలనుకుంటారు. అయితే ఇక్కడ పూర్తిగా అవునని కాదు, కాదని కాదు. ఎలా అంటే 80% AI సైట్లకి కంప్యూటర్ కాన్ఫిగరేషన్తో సంబంధం లేదు. మీకు బ్రౌజరే, మీకు నెట్ ఎంత స్పీడ్ ఉంది అనేది, అది కూడా ఒక బేసిక్ లెవెల్ స్పీడ్ సరిపోతుంది మీకు. అసలు మీ కంప్యూటర్ జనరేట్ అవ్వదుగా, ఆ సర్వర్లో అవుతుంది. సపోజ్ నేను ఒక వీడియో టైప్ చేశాను, నాకు ఇది కావాలని ఒక 4-5 వీడియోలు రాసి పెట్టేశా, అదొక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చూపించాలి నాకు. నేనేం చేస్తాను, నాకు అంత టైం లేదు, నేను కంప్యూటర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ 10 నిమిషాల తర్వాత లేదంటే మళ్ళీ ఈవినింగ్ నేను వచ్చి మళ్ళీ కూర్చున్నట్టు ఆ వీడియోలు రెడీగా ఉంటాయి. మన కంప్యూటర్తో సంబంధం లేదు. అది మీరు ఒకసారి టైప్ చేసి పడేశారు అంటే అది రెడీ చేస్తుంటుంది, 5 నిమిషాల్లో ఇస్తుంది, 10 నిమిషాలు ఇస్తుంది, అలా ఉంటుంది. మీరు క్లోజ్ చేసేది గ్రాఫిక్ కార్డు కావాలేమో, పెద్ద గ్రాఫిక్ కార్డు కావాలి కొన్ని సైట్లకి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఓపెన్ ఆర్ట్ AI కంపెనీ ఉంది, అందులో నాకు ఆ పేరు గుర్తు రావట్లేదండి. వాటికి మాత్రం
ఫ్లక్స్ లోరా అంటారు దాన్ని, ఫ్లక్స్ లోరా ట్రైనింగ్ అని చెప్పేసి. ఎలా అంటే మీరు ఒక మనిషి తాలూకా ఒక 40-50 ఫోటోలు ఇస్తే ఆ క్యారెక్టర్ మొత్తం స్టడీ చేసేసి మీరు నెక్స్ట్ ఆ క్యారెక్టర్తో ఎటువంటి ఇమేజ్లు కావాలన్నా జనరేట్ చేస్తుంది. అటువంటి సైట్లు కొన్ని నాకు తెలిసి ఒక 10% ఉంటాయేమో. ఆ సైట్లకి మాత్రం మీకు గ్రాఫిక్ ఇది ఏంటంటారు, అది గ్రాఫిక్ మెమొరీ, వీడియో ర్యామ్ అంటారు, వీర్యామ్ అనేది మినిమం 16 GB అయితే ఉండాలి. అది అందరి కంప్యూటర్లో ఉండదు, గేమింగ్ ల్యాప్టాప్లో ఉంటుంది లేదా మంచి ప్రొఫెషనల్ సిస్టంలో ఉంటుంది. కానీ మిగిలిన 90% ఏ సైట్లకి మీ కన్ఫిగరేషన్ సంబంధం లేదు. మినిమం ₹1,00,000 కంప్యూటర్ ఉంటే చాలు. అంత కూడా అవసరం లేదు. కాకపోతే స్పేస్ ఉండాలి. ఎందుకంటే మీకు ఒక మంచి వీడియో జనరేట్ చేయాలి, మీరు అనుకున్నట్టు రావాలంటే దానికి కనీసం ఒక 10-15 వీడియోలు జనరేట్ చేసుకోవాలి. మీరు ఎలా అంటే మనం కథ రాస్తున్నప్పుడు, డైలాగ్ రాస్తున్నప్పుడు ఇదివరకు కాగితం చించేసి పడేసి మళ్ళీ రాస్తాం, మళ్ళీ చించేసి మళ్ళీ రాస్తాం, ఇది సేమ్ అలాగే. అయితే అప్పట్లో సగం డైలాగ్ వరకు బాగా వస్తే మనం యూజ్ చేసేది ఉంటుంది. ఇప్పుడు అలా లేదు. ఒక వీడియో పోయిందంటే పోయిందే, మళ్ళీ ఇంకోటి జనరేషన్. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తాం, నాకు ఇలా కావాలి అని. ప్రాంప్ట్ అనేది ఇంగ్లీష్లోనే ఇవ్వాలా, తెలుగులో కూడా ఇవ్వచ్చా? కొన్ని సైట్లు తెలుగులో కూడా ఇవ్వచ్చా? చాలా వరకు సైట్లు తెలుగులో ఇవ్వచ్చు, ఇంగ్లీష్లో. ఇంకోటి ఏంటంటే ప్రాంప్ట్ సైట్ మనం ప్రాంప్ట్ ఇచ్చాక ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. అక్కడ ఒకటి ఆన్ ఆఫ్ చేసుకునేది ఉంటుంది. ఎలా అంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి అది మోడిఫై చేసుకొని మళ్ళీ ఇస్తుంది. లేదు నువ్వేం చేయక నేను అడిగిందే అన్నట్టు మనం చెప్పుకుంటే మాత్రం అలా కూడా వస్తుంది అనమాట. ఈ రకంగా 2 రకాలు. తెలుగులో మీరు రాయడమే అక్కర్లే, మైక్లో చెప్పొచ్చు, వాయిస్లో చెప్పొచ్చు. ఇలాగా ఒక రాజు గుర్రం మీద వెళ్తున్నాడు, ఇది ఒక 10వ శతాబ్దం స్టోరీ, ఇలా చెప్పేస్తే మీకు 10వ శతాబ్దం అని రాయగానే అప్పుడులో సౌత్ ఇండియన్ రాజు ఎలాగ ఉండాలో ఆ గెటప్ అంతా తీసుకొచ్చేస్తుంది. అప్పుడులో బట్టలు ఎలా ఉండాలి, బూట్లు ఎలా ఉండాలి, అవన్నీ తీసుకొచ్చేస్తుంది అనమాట. మీరు అంత చెప్పే అవసరం లేదు. అదే, కానీ దీనివల్ల భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య పెరిగిపోద్దేమో అనిపిస్తున్నారు. ఉద్యోగాలు పోతాయేమో చాలా వరకు. పోతాయంటే ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకునేది ఒక ఫీల్డ్ గురించి, ఏంటి మన సినిమా ఇండస్ట్రీ లేదా మీడియా గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇది సాఫ్ట్వేర్ మీద చాలా ఎఫెక్ట్ పెట్టింది. ఎలా అంటే ఏదైనా కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు సపోజ్ క్యాల్కులేటర్ వచ్చాక మనిషి కొన్ని అలా ఈజీ అయిపోయాయో, లేదంటే ఒకప్పుడు అకౌంటెంట్ మొత్తం రాసుకొని క్యాల్కులేట్ చేసుకునేది ఉండేదిగా. అలాగే ఏఐ టూల్స్ వచ్చాక చాలా విషయాల్లో మార్పు వచ్చేసింది. ఇప్పుడు పిల్లలకి ఒక మ్యాథ్స్ ఆన్సర్ దొరకట్లేదు, ట్యూషన్ సార్ని అడగాలో, మళ్ళీ రేపు స్కూల్కి వెళ్తా, ఇప్పుడు అది లేదు. చాట్ జీపీటీకి అడిగితే వెంటనే చెప్పేస్తుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తుంది. ఈ రకంగా ఏంటంటే ఈ ఫీల్డ్లోనే కాకుండా అన్ని ఫీల్డ్లో ఎఫెక్ట్ ఇస్తుంది. కాకపోతే దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మాత్రం మంచిగా జరుగుతుంది. ఎలా అంటే ఒక టైలర్కి మన చిన్నప్పుడు ఉన్నంత పని ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్ మార్కెట్ అంత వచ్చేసింది కాబట్టి. అలాగని వాడికి పని లేదా? ఎందుకు లేదు? వాడు పెద్ద కంపెనీలో టైలర్గా జాబ్ చేసుకుంటాడు కదా. అలాగా డైవర్ట్ అవ్వాలి, మరొక ట్రాక్ డైవర్ట్. అదే ప్రొఫెషన్లో ఉంటారు. ప్రాబ్లం ఇప్పుడు మీరు అన్నారు కదా. అయితే ఒకటి షూటింగే తగ్గిపోయినప్పుడు ఒక లైట్ మ్యాన్ కానీ, మీరు అన్నట్టు హీరోయిన్ కానీ, ఇటువంటి వాళ్ళకి మాత్రం ఇబ్బందే. సాఫ్ట్వేర్లో నాకు పూర్తిగా పెద్ద అనుభవం లేదు. కాకపోతే ఎవరైతే పెద్ద శాలరీ వాళ్ళు ఉన్నారు, సపోజ్ ఒక నెలకి 2 lakhs 3 lakhs సంపాదించే శాలరీ వాళ్ళ మీద పడింది. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల్లో చాలా కొన్ని వేల మంది తీసేశారు సాఫ్ట్వేర్. ఎందుకంటే వీడికి 3 లక్షలు ఇచ్చే బదులు ఇంకొక 2-3కి ₹1,00,000 ఇస్తే వాళ్ళు చేసేస్తారు. అది కూడా వాళ్ళకి తెలియంది ఇలాగ ఏఐ టూల్స్ని పట్టుకొని ఫాస్ట్గా చేస్తారు. అసలు ఏఐ టూల్స్ తయారు చేసిన వాళ్ళే పోయినాయి అంటున్నారు. అంతే కదా, ఏఐ టూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే కంప్యూటర్ ప్రోగ్రామర్స్ చేసిందే. వాళ్ళు తయారు చేయించారు, ఇక నీ అవసరం లేదు బాబు, వెళ్ళిపో. అయితే ఒకట్లేండి, మనిషి మంచి స్కిల్ ఉన్నప్పుడు ఒక టెక్నాలజీ వచ్చి ఆడిని ఆపేసింది అని అయితే అనుకోలేము. ఎందుకంటే ఒకప్పుడు వాచ్ మెకానిక్కి చాలా వాల్యూ ఉండేది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, అటువంటి మెకానిజం ఉండేది. దానికి ఆ కీ ఇవ్వడం, ఆ కరెక్ట్గా కొలత తెలియాలి, అది చాలా చాలా గొప్ప విషయం అది. కాకపోతే ఇంకా డిజిటల్ వచ్చేసాక అతనికి పని లేదు. ఇప్పుడు ₹10 కూడా వాచ్ దొరుకుతుంది. అలాంటిది అలా ఏంటంటే వాళ్ళు డైవర్ట్ అవుతారు.
వాచ్ మెకానిక్గా ఉన్నోళ్ళు దాని తర్వాత రేడియో మెకానిక్ అయ్యి, రేడియో మెకానిక్ దాని తర్వాత టీవీ మెకానిక్, ఈ రకంగా డైవర్ట్ అవ్వాలి ఆ టెక్నాలజీని పట్టుకొని. నెక్స్ట్ ఏది వస్తుందో దానికి రెడీగా ఉండాలి. అందులో మాలాంటి వాళ్ళకి చాలా టఫ్ అండి. ఎందుకంటే సుమారు గత 10-15 సంవత్సరాల్లో మేము CGI, VFX, ఇప్పుడు ఏఐకి వచ్చి ఎంత మార్పు చూస్తున్నామో. ఎలా అయిపోతుందంటే రోజు చేసే వర్క్ చేసుకోవడం కాదు, ఎవ్రీడే కొత్త ఛాలెంజ్. కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, దీన్ని పట్టుకోవాలి, దీన్ని నేర్చుకోవాలి అంటే స్కూల్ పిల్లర్లాగా నోట్ చేసుకొని నేర్చుకొని మళ్ళీ నేర్చుకుంటే బాగానే ఉంటుంది. దీని తగ్గట్టుగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి కదా మళ్ళీ. ఇన్కమ్ జనరేట్ ఉంటుంది, మీకు సరైన సర్కిల్ ఉండాలి. లేదా మంచి యూట్యూబ్ ఛానల్ మీరే డెవలప్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని ఆ రకంగా కూడా మీరు ఇన్కమ్ చేసుకోవచ్చు. కాకపోతే సినిమాల్లో పేరు తెచ్చుకోవడం వేరు కదా. ఇది ఎలా అంటే ప్రతిదీ రోజు ఇప్పుడు ఎవరైనా ఒక లేబర్ కానీ ఒక ఏదైనా వాళ్ళు రోజు చేసే పని చేస్తూ ఉంటారు. సపోజ్ ఒక కెమెరామ్యాన్ కానీ ఒక ఎడిటర్ కానీ మాకు వచ్చి అలా ఉండదు. ఫ్యూచర్ లో అసలు యాంకర్లు కూడా ఉంటారేమో అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఏ యాంకర్లు వచ్చేసారనుకోండి వీళ్ళు పట్టుకొట్టినట్టే కదండి. అదే మీకు కాసేపు ముందు మనం మాట్లాడుకున్నట్టే, ఎలా అంటే ఇప్పుడు ఏఐతో పాట వస్తుందండి. సపోజ్ ఒక పాట జనరేట్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది? ₹1 ఖర్చు అయింది. ₹1కి ఎన్ని వచ్చాయంటే అటు వయలిన్ వాయించే వాళ్ళు ఉన్నారు, అమ్మాయి పాట ఉంది, అబ్బాయి పాట ఉంది, ఇంకా చాలా డ్రమ్స్ మ్యూజిక్ అన్నీ ఉన్నాయి, అందులో ట్యూన్ ఉంది, లిరిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికి నేను ఖర్చు పెట్టింది అంత ₹1 సుమారు. ₹1కి ఇన్ని వచ్చేసినప్పుడు అంటే ఇది వచ్చి చాలా కాలం అయింది. కానీ ఈరోజు ఒక పాట పాడడానికి కోట్లు తీసుకునే సింగర్లు ఉన్నారు, ఒక పాటకి మ్యూజిక్ ఇవ్వడానికి కోట్లు తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే మీ తాలూకా క్రియేటివిటీకి అంత డిమాండ్ ఉన్నప్పుడు మిమ్మల్ని అది పడేయలేదు. మరి ఏదో ఆ మాత్రం పాడతాను అనుకుంటే నీ బదులు ఏ పాడేస్తుంది. లేదు, నాకంటే ఒక వెయిట్ ఉంది, నేను చాలా మీకు మంచి పేరు ఉంది, మీకు ఆ క్రియేటివిటీ ఉంది అంటే ఒక సింగింగ్లోనే కాదు ఏ ఫీల్డ్లో కానీ మీకంటూ స్ట్రాంగ్ ఒక అనుభవం ఉంది, మీకంటూ ఒక ఐడియా ఉంది, క్రియేటివ్ ఉన్నది అన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఏ మిమ్మల్ని పడేయలేదు. ఏఐతో మీరు ఆడుకోవచ్చు అప్పుడు. అది ఇప్పుడు మేమున్నాం, చాలా వరకు ఎడిటర్లు VFX వర్క్ చేసేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ మ్యాటర్ రిమూవ్ చేసి ఏదో బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఏఐ పెట్టేస్తుంది, దానికి మా వరకు రాక్కర్లే. అలా అని చెప్పి మా జాబ్లు ఏం పోవు. మేమేం చేస్తామంటే దానికి తగ్గట్టు ఇంకా నెక్స్ట్ లెవెల్కి మేము వెళ్తూ ఉంటాం. ఏదో ఇంకేం చేయగలం రకరకాల అంటే కొన్ని ఉంటాయి, మా టెక్నిక్లు మేము వాడుకొని అటువంటి వర్క్ మేము చేస్తుంటాం. అది ఖచ్చితంగా మా వరకే వస్తుంది. ఇంతకు మీకు చెప్పినట్టు డైరెక్టర్ కూర్చొని సినిమా చేసేయలేరు. ఇప్పుడు ఏఐతో మొత్తం సినిమా చేయడం ఈజీ అయిపోయినా సరే ఒక డైరెక్టర్ కూర్చొని చేసేయలేరు. ఎందుకు అంటే కొంచెమైనా ఇమేజెస్ మీద, ఫోటోషాప్ మీద, ఎడిటింగ్ మీద, VFX మీద బేసిక్ అవగాహన ఉంటే మీరు అందులో రాణించగలరు. ముఖ్యంగా మనం అనుకుంటాం మనకి ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ వచ్చినా సరే నేను టైప్ చేసేసాను నాకు ఇది వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఏఐలో ఏం టైప్ చేస్తే ఏం వస్తుంది అనేసి మాకు కొంచెం అవగాహన ఎక్కువైంది అనమాట. ఎందుకంటే కొద్ది నెలలు సంవత్సరాల నుంచి వాడి చేయాలి లెక్కన లేదు, అలాగని కాదు, అలాగేం లేదండి. ఎలా అంటే మీరు మంచి మాట అడిగారు. ఏ విషయంలో కానీ సపోజ్ ఒక బాడీ బిల్డర్ అనుకోండి, సపోజ్ అతనిలా మనం చేయలేకపోవచ్చు. దానికి ఎన్ని సంవత్సరాల శ్రమ, దానికి తగ్గట్టు ఫుడ్, రెస్ట్ అవన్నీ అతనికి ఇస్తాయి. ఒక మార్షల్ ఆర్ట్స్ కానీ, ఒక డాన్సర్ కానీ, ఇలాంటివి మనం వెంటనే వాళ్ళ ట్రాక్కి వెళ్ళలేం. కానీ కంప్యూటర్ ముందు కూర్చొని టైప్ చేయాలి, కొంచెం చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటే మనం ఇది మనం చేయగలరు, మీరు చేయగలరు, నేను చేయగలరు. కంప్యూటర్ విషయానికి వచ్చేసరికి మీరు ఎంత టైం అందులో స్పెండ్ చేస్తే మీకు అంత వస్తుంది. ఇది ఎలా అంటే మ్యూజిక్ కీబోర్డ్ లాగా నేను నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉండి మీరు ఎక్కువ టైం అందులో స్పెండ్ చేసినప్పుడు మీకు అది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఈ కంప్యూటర్ దగ్గర కూడా ఒక డైరెక్టర్ కూడా లేదు నేను సినిమా చేయాలి అనుకుని ఇంట్రెస్ట్ చూసినప్పుడు కొంచెం ఫోటోషాప్ మీద కానీ ఎడిటింగ్ మీద అటువంటి కొంచెం అనుభవం ఉంటే, అంటే చిన్న అవగాహన ఉన్నా సరే, బేసిక్ అవగాహన ఉన్నా సరే చేసుకోగలరు సినిమా. ఇప్పుడు తాజ్ఞాన్ ప్రసాద్ గారు సీనియర్ డైరెక్టరే, 100 సినిమాలు చేసిన డైరెక్టరే, దీని మీద ఆలోచన వచ్చింది ఆయనకి ఇలా చేయొచ్చు అని ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు TLV ప్రసాద్ గారు ఆయన కూర్చొని కూడా సినిమా చేసుకోగలరు, కాకపోతే టైం పడుతుంది. ఆయన అందులోకి దిగి మళ్ళీ కొత్తగా నేర్చుకొని, ఇప్పుడు మాకేంటంటే ఒక అనుభవం వచ్చింది. ఈ సైట్కి డబ్బులు పెడితే మనకి ఇటువంటి షాట్లు వస్తాయి, ఈ సైట్ మనకి డబ్బులు పెడితే మంచి ఇమేజెస్ వస్తాయి, ఇది అంటూ మాకు ఒక అనుభవం ఉంది.
అది ఒక కొత్త పర్సన్ నేర్చుకోవాలి చేయాలంటే వాళ్ళకి ఎలా అంటే కొద్ది నెలలు పడుతుంది, అది చేసుకోగలరు. కాకపోతే అంత సీనియర్ డైరెక్టర్ ఆయన చేస్తున్నారు, ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు, ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అంత టైం తీయలేరు అనమాట. నాతో మాట్లాడి నాకు ఇలా కావాలి ఏమంటామంటే సరే చేద్దాం సార్ అని చెప్పేసి, నాకు తెలిసి ఫస్ట్ ట్రైలర్ అతని కోసమే చేశాను, హంట్ అని ఆ ట్రైలర్ చేశాను. దాని తర్వాత ఇంకో ముగ్గురు డైరెక్టర్లు అడిగారు, ఒకళ్ళు డెమో అడిగారు, ఇంకొక ఇద్దరు టీజర్ ట్రైలర్ అడిగారు. అందులో అంటే ఇప్పుడు నేను పేరు చెప్పలేను, అతనికి ఒక పొలిటికల్ డ్రామా కావాలి, అతను కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. అది ఇద్దరం కలిసి ఒక ట్రైలర్ రెడీ చేద్దామని. ఆ ట్రైలర్ అతనికి సక్సెస్ అయితే మొత్తం సినిమా అందులో చేయాలన్న ఉద్దేశంతో అతను ఉన్నారు. నేను కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్లో బిజీగా ఉన్నాను ప్రజెంట్ నా టీం కూడా అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు అంతా ఆఫీస్ ఆపేశాను, సో ఎవరైనా ఫ్రీలాన్స్ వర్కే చేసుకున్నాం. చాలా వరకు వర్క్ ఎంత ఈజీ అయిపోయిందంటే ఒకడే చేసుకోవచ్చు ఇప్పుడు వర్క్. చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్ అంటే కొంచెం ఇప్పటికి లేబర్ వర్క్ లాగే ఉంటుంది. ఒక విఎఫ్ఎక్స్ వర్క్ని మనం ఏఐలో చేయలేమా? ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, నాకు ఈ టైప్లో విఎఫ్ఎక్స్ కావాలని, అది చేసే ఉదాహరణ ఇస్తుంది. కాకపోతే మీరు షూట్ చేసుకునేటప్పుడు ఆ జాగ్రత్తలో షూట్ చేసుకుని రావాలి. చాలా వరకు మన చుట్టుపక్కల డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అన్న ఒక కేటగిరీ ఉంటుంది, దాన్ని చాలా వరకు పెట్టుకోవట్లేదు. మనకు ఐడియా ఉందిలే గ్రీన్ మ్యాట్ ఒకటి పెట్టారా అని చెప్పేసి షూట్ చేసేస్తున్నారు. ఆ గ్రీన్ మ్యాట్ ప్రాపర్గా ఉందా, లైటింగ్ ప్రాపర్గా ఉందా, దానికి తగ్గట్టు కెమెరా మూమెంట్ పెట్టుకున్నారు. సపోజ్ వైర్లు వేలబడతాయి కదా ఫైటర్స్కి, అవి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవట్లేదు. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఉంటే అతను బాధ్యత తీసుకుంటాడు. ఆ షూట్లోనే నాకు లైట్ ఇలాగ ఉండాలి, తాడు ఎంత థిక్ ఉండాలి, తాడు అవతల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఇలాగ రకరకాల. ముఖ్యంగా ఒక గాడ్ అనుకోండి, లేదంటే ఆకాశం అనుకోండి, రోప్ రిమూవ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. అది ఒక చెట్టు ఆకులు అటువైపు వెళ్ళింది అనుకోండి వైరు, అది విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ చాలా క్రిటికల్ అనమాట. ఎందుకంటే అవి గాలి కొంచెం కదులుతూనే ఉంటాయి ఆకులు అవన్నీ, దాన్ని మేనేజ్ చేయడం కష్టం. సో ఆ విషయం కేర్ తీసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏఐతోనే చేసుకుంటాం అనుకున్న వాళ్ళు చేయొచ్చు, కాకపోతే షూటింగ్ చేసినప్పుడు ఆ జాగ్రత్త తీసుకొని నేను విఎఫ్ఎక్స్ ఏఐతో చేయాలి అని అనుకునే షూటింగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. సపోజ్ మీకు హీరో హీరోయిన్ నడుస్తున్నారు ఇలాగ అనుకుందాం, అక్కడ మీకు ఒక మూడో వ్యక్తి కావాలి, కానీ షూట్లో లేడు ఆయన, తర్వాత వచ్చాడు. మీరు ఆయన ఫోటో ఇచ్చి వాళ్ళ వెనక నడిపించగలరు. ఇది రోప్ రిమూవల్ కంటే చాలా అద్భుతమైన విషయం. అంతేగా మరి. ఇప్పుడు ఒకప్పుడు నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు, హాలీవుడ్ సినిమాలు కూడా చేశారు. ఒక పెద్ద హీరో విలన్ ఒక టైంకి రాలేనప్పుడు కొంత షూట్ అయింది, కొంత షూట్ అయింది, గ్రీన్ మ్యాట్లో చేసుకుని కలుపుకోవడం ఇలా చేశారు అనమాట. ఇప్పుడు అది చాలా ఈజీ అవుతుంది. ఎలా అంటే ఆ మూడో వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టచ్చు, వాడికి ఎటువంటి బట్టలేని తొడిగించగలరు, వాడు ఎటువంటి ఈ రకంగా మీరు చేయొచ్చు అనమాట. అంతేకాకుండా సపోజ్ వెనక ఒక ఇద్దరు ముగ్గురు నిల్చొని ఉన్నారు, వాళ్ళు ఫ్రేమ్లోకి వచ్చేసారు, హీరో హీరోయిన్ మాట్లాడుతుంటే వాళ్ళు కనిపించారు, మీకు అవసరం లేదు, అది తీసేయవచ్చు. ఇప్పుడు జస్ట్ వాళ్ళని ఇలా మార్క్ చేసుకొని మీరు ఏకి చెప్తే తీసేస్తుంది. అది ఒకసారి క్లియర్గా మీకు ఫినిషింగ్ రాకపోయినా 2-3 సార్లు కానీ మీకు తీసేస్తుంది. అది అంటే ఏదేమైనా ఫ్యూచర్లో పూర్తిగా ఏ వచ్చినా కానీ 20% అన్నా మనం చేసుకోవాల్సిందే షూటింగ్. అలా అని కాదు, మొత్తం చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎంత స్పీడ్గా వస్తుందంటే మాకు కూడా అంచనా అవ్వట్లేదు. ఇంకొక సంవత్సరంలో ఎటువంటిది ఉంటుంది అనేది మనకి అంచనా అవ్వట్లేదు అనమాట. థ్యాంక్ యూ అండి, మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి దీనికి సంబంధించి. నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇలా మాట్లాడించారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్ చూసుకొని చాలా, ఎందుకంటే అందరికి నాలెడ్జ్ ఉండదు కదా, మీరు దీంట్లో ఉన్నారు కాబట్టి. కూడా నా పేరు సుదర్శన్ రెడ్డి, ఇన్స్టాలోను ఫేస్బుక్లోను సుదర్శన్ రెడ్డి ఆఫీషియల్ అని ఉంటుంది. ఎవరైనా ఏకి సంబంధించి ఎవరు క్వశ్చన్ ఆన్సర్ అడిగినా సరే నేను చెప్తాను. అది మీకు కూడా ఎప్పుడే అవసరం. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉన్నా మీరు ఇవ్వచ్చు మా వాళ్ళకి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా కానీ, సినిమా వాళ్ళు ఎవరైనా కానీ, లేదా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వమన్నా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అలాగే సోషల్ మీడియాలో సరిపోతుంది, ఎందుకంటే మనకి చాలా ఫాల్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికంటే ఇప్పుడు మీ ద్వారా ఇంటర్వ్యూ వరకు వచ్చాం కాబట్టి ఖచ్చితంగా 4 మధ్యకి వెళ్తుంది వీడియో.
మంచిది, తెలుసుకోవాలి, జనాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను కూడా కుదిరితే కొద్ది నెలల్లో మళ్ళీ మనం కూర్చుందాం, మరి కొన్ని విషయాలు షేర్ చేస్తాం. ఇంకా టూల్స్ మీద మనం ఇంకొక పెట్టుకుందాం అండి. బెస్ట్ టూల్స్ ఏంటి? చాలా మంది ఇప్పుడు కాసేపు ముందు మీరు అడిగారు చూసారా, ఎటువంటి కంప్యూటర్ చాలా మంది ఇటువంటి కన్ఫ్యూజన్ లో ఉంటారు. అవును, ఎలా అంటే అసలు ఎటువంటి కంప్యూటర్ ఉండాలేమో, ఎన్ని లక్షలు పెడితే ఏ సాఫ్ట్వేర్కి వెళ్ళాలేమో, ఇలా దీంట్లో ఉన్నారు. ఖచ్చితంగా ఖర్చు అయితే అవుతుంది, ఏఐ కూడా అవుతుంది. కాకపోతే ఒక షూటింగ్కి వెళ్ళి ఒక డైరెక్టరు, కెమెరామెన్, ఆర్టిస్టు ఆ బడ్జెట్తో సరిపోల్చుకుంటే మాత్రం సుమారు 100 నుంచి మీకు 30%, 20%లో మీకు పని అయిపోతుంది. అంతవరకు అయితే వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ చేద్దాం, డెమోలు చేద్దాం అనుకుంటారు, కొంచెం చేద్దాం అనుకుంటారు. మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? చాలామంది డైరెక్టర్స్కి సీజీ కానీ ఏఐ మీద కానీ అవగాహన చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు టెక్నీషియన్ మీద డిపెండ్ అవుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు వరకు రోపు రిమూవల్, ఫైట్ సీన్లో రోపు వాడడం, దాన్ని ఇరేజ్ చేసుకోవడానికి విఎఫ్ఎక్స్కి వెళ్ళడం, నాకు టైటిల్స్ ఈ టైప్లో కావాలని చెప్పేసి విఎఫ్ఎక్స్ చేయించుకోవడం, ఇది వరకు ఇక్కడ ఇలానే చేస్తాం. కామన్గా జరిగేది. ఎక్కడో డబల్ రోల్ హీరో చేత హీరోయిన్ చేత చేయించాలన్నా, లేదంటే గ్రీన్ మ్యాట్ వేసి ఏదో చేయాలన్నా వెళ్తున్నారు. నేను డైరెక్టర్స్కి సలహా ఏమి ఇస్తానంటే, ఒకవేళ CGI ఏఐతో బడ్జెట్ తగ్గించుకోవాలన్నా, లేదా చాలా అద్భుతంగా సినిమా చేసుకోవాలన్నా, వీళ్ళు కథని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎలా అంటే సింపుల్ స్టోరీ, చిన్న ఒక లవ్ స్టోరీ కానీ, ఒక థ్రిల్లర్ స్టోరీ అని అలా ప్లాన్ చేసుకోకుండా, మీరు ఎప్పుడైతే CGIకి దిగారో, మీకు ఒక చిన్న షాట్ లేదా పెద్ద అద్భుతమైన షాట్ ఏది తీయాలన్నా ఖర్చు ఏముంటుంది మీకు. వీడియో జనరేట్ చేయాలంటే ఏఐలో ఖర్చు అక్కడ తేడా ఉండదు. సపోజు ఒక చిన్న పల్లెటూరులో ఒక వీధి చూపించాలన్నా, ఒక మంచు కొండల్లో ఒక హెలికాప్టర్ బ్లాస్ట్ అవ్వాలన్నా, మీకు రెంటి ఖర్చు సేమ్. అటువంటిప్పుడు నా సలహా ఏంటంటే, ఏదైతే విజువల్గా అద్భుతంగా కనిపిస్తుందో, ప్రజలకు కనెక్ట్ అవుతుందో, ఒక ధమాకాలా అనిపిస్తుంది, అంటే ఒక విజువల్గా అద్భుతంలా అనిపిస్తుందో, అటువంటి షార్ట్స్ ప్లాన్ చేసుకొని సినిమా చేయాలి. ఎందుకు అంటే మీకు చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఒక సినిమాలో మీరు అంత పెద్ద స్క్రీన్లో చూడాలన్నా, ఓటీటీలో చూడాలన్నా, అటువంటి అద్భుతాలు చూపించండి. నేను చెప్పేది డెమో చేసుకుంటే కూడా వాళ్ళు వెంటనే హీరో, నేను చేసిన కొన్ని డెమోస్ మీకు చూపిస్తాను. అటువంటివి ప్లాన్ చేసుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్లో అలాంటివి చేయడం, అది షూట్ వల్ల అయితే కాదు. ఇలాంటి డెమోస్ ఏమేమి చేశారు మీరు? నేను చాలా డెమోస్ చేశానండి. డెమోస్ ఎలా అంటే రజనీకాంత్ వీడియోలు చేశాను, ఇంకా యాక్షన్ కింగ్ అర్జున్ వీడియోస్ చేశాను, అమితాబ్ బచ్చన్ యంగ్ ఉన్నప్పుడు ఆయన వీడియో చేశాను, అటుపైన బ్రూస్లీది కొన్ని షాట్లు చేశాను. కొన్ని ఉన్నాయి, రాజులు, గుర్రాలు, ఏనుగులు, అటువంటి సీక్వెన్స్ కానీ, లేదా కొండల మధ్య హెలికాప్టర్ వెళ్ళేది, బ్లాస్ట్ అయ్యేది, ఒక పెద్ద యాక్సిడెంట్, బస్సు, కారు, లేదా సడన్గా ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది రోడ్డు మధ్య, ఇలాంటివి నేను కొన్ని చేశాను. మీకు అవి చూపిస్తాను, ఎందుకంటే ఇవి డైరెక్టర్స్ చూసే అవసరం అయితే ఉంది. అదే ఎందుకు అంటే ఎటువంటి సీన్ కానీ, సపోజ్ హీరో హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనండి, లేదా పెద్ద చేజింగ్ జరుగుతుంది ఒక బైక్లో, మీకు నేను కొన్ని సాంగ్స్ చేశాను, అందులో హీరో హీరోయిన్ ఇలాగా బైక్లో వెళ్తుంటారు, ఎక్కడ స్విట్జర్లాండ్లోనే ఎక్కడో వెళ్తుంటారు. ఇదంతా అంటే వాళ్ళు ఇక్కడ మన వీధిలో షూట్ చేసినా స్విట్జర్లాండ్లో బైక్లో వెళ్ళాలని మీకు కాస్ట్ సేమ్ ఏదో చేయాలన్నప్పుడు. అటువంటిప్పుడు డైరెక్టర్ ఏంటంటే అటువంటిది ప్లాన్ చేసుకోవాలి. ఏదైతే అద్భుతంగా కనిపిస్తుందో మీకు కొన్ని నేను విజువల్స్ చూపిస్తాను, దాన్ని బట్టి డైరెక్టర్స్కి అది చూస్తే మాత్రం ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పెద్దదిగానే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు సేమ్ అయినప్పుడు పెద్దది తీసుకోవడం బెటర్ అనమాట, అద్భుతంగా ఉండేది. ఇప్పుడు మొన్న ఎవరో నాకు ఒక క్వశ్చన్ చేశారు, బాహుబలి లాంటి రాజ్మహల్ సెటప్ ఉంటుంది కదా, అటువంటిది వస్తుందా అంటే కొద్ది సెకండ్లో వస్తుందండి. అటువంటి భవనం చుట్టూ కెమెరా తిప్పడం కొద్ది సెకండ్లో వచ్చేది. అంతే మరి, అంతే. అది సెట్ కూడా వేయక్కర్లేదు, అందులో ఇలాంటి ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు. అదే, అందులో మనుషులు కూడా తిరుగుతుంటారు, సైనికులు నిల్చొని ఉంటారు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. అటుపైన మీకు ఒక 10 రకాల భవనాలు ఇస్తుంది, మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. అవును, సముద్రం లోపల కెమెరా వెళ్ళాలన్నా ఇంకా ఏమైనా చేయించవచ్చు. ఇప్పుడు సపోజ్ హీరో బైక్తో తొక్కుతూ అక్కడి నుంచి అక్కడికో జంప్ చేశాడు అనుకోండి, అటువంటి షాట్ ఏఐలో ప్లాన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు డూప్కి వెళ్ళేవారు, తాళ్ళు కట్టేవారు. ఇప్పుడు మహాభారతం, రామాయణం లాంటివి ఏఐలో చేయటం చాలా బెటర్ ఏమనిపిస్తుంది. మీరు మంచి క్వశ్చన్ చేశారండి. ఎందుకంటే రీసెంట్గా ఒక డైరెక్టర్ నాకు ఇలా అడిగారు, ఒక వెబ్ సిరీస్ చేసుకోవాలి, రామాయణం చేయాలనుకుంటున్నానని అడిగారు. రామాయణం కానీ మహాభారతం కానీ
ఎందుకంటే ఒకవేళ తక్కువ ఖర్చుతో మనకి మంచి అద్భుతం వచ్చేటప్పుడు ఎందుకు చేయకూడదు, చేసుకుందాం అని అంటే ఇప్పుడు ఏంటంటే ఏఐతో ఎలా అంటే ఎక్కువ చైనా అమెరికా ఎక్కువ డెవలప్ అయి ఉన్నాయి మెయిన్ సైట్లు. వాళ్ళు మన హిందూ కల్చర్ కానీ మన యాన్షియంట్ స్టోరీస్ కానీ అంత కరెక్ట్గా పట్టుకోలేరు. అప్పటికి చాలా వరకు వస్తున్నాయి. ఇప్పుడు నేను రాముడు సీత పాట ఒకటి చేశాను, మీకు అది చూపిస్తాను. ఈ రకంగా ఏంటంటే మల్టిపుల్ క్యారెక్టర్స్, సపోజ్ మనం రామాయణం ఇలా అనుకుంటే ఒకే ఫ్రేమ్లో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు కనిపించాలంటే కష్టం, ఏఐలో కష్టం. ఏఐలో అది కొంచెం కష్టం అవుతుంది అనమాట. మీకు 2-3 క్యారెక్టర్ వరకు చూపించవచ్చు. ఇంకోటి ఏంటంటే యుద్ధం సీక్వెన్స్ అనేది, ఫైట్ సీక్వెన్స్, వైలెన్స్, నరికేశాడు, బాణం వేసి పొడి చేశాడు, ఇలాంటివి మనకి రావు. కష్టం అంటే కష్టం కాదు, ఇవ్వదు ఏఐ, దానికి పెర్మిషన్ లేదనమాట. ఏ చేయలేదని కాదు, చేయగలదు, కానీ దానికి గవర్నమెంట్స్ రిస్ట్రిక్ట్స్ పెట్టుకున్నారనమాట. సో ఏం చేయాలి అంటే నా సలహా, ఒక పని చేస్తూ అవుతుంది, సీజీలో క్యారెక్టర్స్ అన్ని రెడీ చేసుకొని రియలిస్టిక్గా క్యారెక్టరైజ్ చేసుకొని దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసుకుంటే ఎక్కడెక్కడ మీరు ఏఐ మీకు సపోర్ట్ చేయట్లేదు, ఎటువంటి షాట్లు ఇవ్వట్లేదు, దాన్ని మీరు సీజీలో చేసుకోగలుగుతారు అన్నమాట. ఈ రకంగా మీరు చేసుకొని వెళ్ళినా సరే ఒక రామాయణం, సపోజ్ రామాయణం అనుకుందాం, రామాయణం ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసేటప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో సుమారు సగం కంటే ఎక్కువ తగ్గిపోతుంది మీరు ఈ ప్రాసెస్లో వెళ్తే మాత్రం. అది ఈ రీసెంట్గా లెజెండ్ ఆఫ్ హనుమాన్ అని బాగా ఫేమస్ అయింది సిరీస్, అది మోస్ట్ ఆఫ్ బ్లెండర్ అవి వాడుతున్నారు, వాళ్ళ హై టెక్నాలజీ వాడట్లేదు ఎందుకో నాకు తెలియదు. ఏఐతో చేసుకుంటే మాత్రం అంతకంటే ఇంకా అద్భుతం. ఏ అనగానే యానిమేషన్ లాగా ఉంటుందేమో గతంలో ఆ టైప్ లో అనుకుంటారు, కానీ ఇప్పుడు మీరు చేసిన 100 ట్రైలర్ చూసినా లేకపోతే ఇంకోటి చూసినా న్యాచురల్ గా మనుషులానే ఉండదు. అది నేను మీకు మరికొన్ని వీడియో చూపిస్తాను చూడండి, అందులో రాముడు సీత అవి చేశాను, అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఎందుకంటే చాలా న్యాచురల్గా తీసుకొస్తాం. ఇప్పుడు అంటే గత 2-3 నెలల్లో కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది ఏఐలో. అంటే నేను ఒక 3 నెలల క్రితం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంత సదుపాయం లేదు, ఇంత క్వాలిటీ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏ రకంగా నాకు ఇప్పుడు వస్తుందంటే అంత చాలా అద్భుతంగా వస్తుంది అనమాట. నేను చూస్తున్నాను, నేను కూడా స్వయంగా ఒక సినిమా ఒకటి ప్లాన్ చేసుకోవాలి ఏఐతో. నేను ఫ్యూచర్లో త్వరలో చేసే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేనే చేసుకుంటే ఇంకా తగ్గుతుంది బడ్జెట్, నేనే టెక్నీషియన్ కాబట్టి. సో నాకు చిన్న బడ్జెట్ రెడీ అయినా సరే, కొంతమంది తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు వేరే ప్రొడ్యూసర్స్ కూడా చూసుకోకుండా ఒక ఏఐ నిపుణుని పట్టుకుని సినిమా చేసుకోవడం బెటర్ కదా. చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక 50% బడ్జెట్ తగ్గినప్పుడు ఖచ్చితంగా ముందుకు రావాలి. అప్పుడు ఈ డెమో చూశాక ఖచ్చితంగా ఈ రివల్యూషన్ వస్తుంది. అంటే మనం ఇందులో ఈ వీడియోలో డెమో చూపిద్దాం, చూపిస్తే ఖచ్చితంగా అవి చూశాక మాత్రం ఒక అవగాహన వస్తుంది. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి ఏఐ టూల్స్ ఎవరో నేర్పిస్తారంట, ట్రైనింగ్ చేస్తారంట. మీరు అంటే చాలామంది యూట్యూబ్లోను సోషల్ మీడియాలో ఎలాగ యాడ్ చేస్తున్నారంటే, మీరు ఏ టూల్స్ నేర్చుకోండి, ఏ ఎడిటింగ్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి అంటే ఇది యాక్చువల్ విషయం. యూట్యూబ్ లో నెలకు 40 లక్షలు సంపాదించడానికి అలా కాదు, కానీ ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో తప్పు లేదు. కాకపోతే వాడేం నేర్పించక్కర్లేదు. వీళ్ళు ఒక 2 నెలలు కొంచెం ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఏఐ అనేది మనకి ఇదివరకు CG VFX సాఫ్ట్వేర్లకు కాదు. మీరు ఎన్ని వీడియోస్ జనరేట్ చేయాలన్నా కొద్ది గొప్ప ఖర్చు అవుతుంది, కట్టాలి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది కానీ పెద్ద అమౌంట్ ఏం కాదు. అది కట్టుకొని మీరు ఒక 2 నెలలు కొంచెం అందులో టైం తీశారంటే, అంటే టైం స్పెండ్ చేస్తే మాత్రం మీరు చాలా వీడియోస్ జనరేట్ చేయాలి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏంటంటే ముఖ్యంగా యూట్యూబర్స్ అండి, యూట్యూబ్లో ఎలా అంటే మ్యూజిక్ వీడియో చేసుకునే వాళ్ళు కానీ, లేదా ఆస్ట్రాలజీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కానీ, ఇంకా చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళకి ఏంటంటే చాలా సులువు అండి. ఎందుకంటే వీళ్ళకి జస్ట్ కథ, డైలాగ్, షార్ట్ డివిజన్ అన్నీ కూడా ఏఐ చేసి పెడుతుంది కాబట్టి చాలా సులువుగా ఒక 2 రోజుల్లో ఒక వీడియో, లేదా అంతకంటే తక్కువ టైంలో ఒక వీడియో, ఒక వారానికి ఒక 5-6 వీడియోలు చేసి పెట్టుకోగలరు. చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాగా ఏమైనా చేసుకోగలరు. ఎందుకంటే మ్యూజిక్ కూడా అందులోనే చేసుకోవచ్చు అలాగా. కాకపోతే జనాలకి అంటే తెలియాల్సింది ఒకటి ఏంటంటే, ఒక సైట్లో అన్నీ అయిపోవు, అన్నిట్లో మీరు అంత టైం స్పెండ్ చేస్తే నేర్చుకోగలుగుతారు. ఇందులో ది బెస్ట్ గా వస్తుంది, ఇందులో వాయిస్ బాగుంటుంది అలాగని కాదు, ఒక విషయం ఇందులో బాగా వస్తుంది, ఇంకో విషయం అందులో బాగా వస్తుంది. ఓకే, అలా ఉంటుంది అనమాట. మీకు ఒక క్యారెక్టర్తో ఇటువంటి ఒక ఇమోషనల్ షాట్ కావాలి, లేదా
మీరు ఫేస్ ఫోన్లో రికార్డింగ్ చేసుకొని ఇదే ఎక్స్ప్రెషన్ నాకు ఏఐలో కావాలనుకుంటే దానికి ఒక సైట్ ఉంటుంది. లేదు ఆయన ఒక హీరోగా చూపించి ఒక బైక్లో వెళ్తున్నాడా, లేదంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు, ఇలా ఇటువంటి వీడియోలు. నాకు కొన్ని కళలు ఉంటాయండి, నేను హీరోని అయిపోవాలి, సూపర్ మ్యాన్ అయిపోవాలి, నాకు ఫాంటసీ ఉంటుంది, నేనే హీరోని అయిపోవాలనుకుంది. ఆ కోరిక తీర్చుకోవడం కోసం కూడా ఏదో ఒకటి సినిమా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అయిందిగా. ఇప్పుడు నేను ఒక సాంగ్ చేశాను, నాది ఒక 20 సంవత్సరాల క్రితం నా ఫేస్ని వాడే మీకు అది చూపిస్తాను. అప్పుడు నేను ఒక సాంగ్ చేసుకున్నాను అనమాట. చూసిన వేళ నా హృదయం గానమైపోయింది, చూపుల మాటల్లోనే ఏదో ప్రేమ అర్థమైపోయింది. నీవు దగ్గరగా ఉన్నా ఎప్పుడు చెప్పలేకపోయా, నిశ్శబ్ద గుండెలో నీ పేరే పలుకుతుంటుంది. I love you forever, మన మాటల వెనక మాటే ఇది. I love you forever, నీ తోడే నా ప్రాణమైంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు హీరోగా చేసుకోవచ్చు అంతే అంతే. మీరు ఫోటోషాప్లో ఒక నీట్గా మీ ఇమేజ్ని ఇచ్చేసి దాన్ని అప్లై చేసుకుంటే మీకు ఇంకా అక్కడి నుంచి వాడే హీరో ఇంకా. ఎందుకంటే ఏఐలో కొన్ని అవ్వకపోయినా నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఏమైనా చేయగలం. ఏఐలో అవ్వని దానికి సీజీ రెడీగా ఉంది, కొంచెం ఖర్చు అవుతుంది, టైం పడుతుంది, కానీ అది రెడీగా ఉంది. మేము ఎందుకు ధైర్యంగా ఇప్పుడు చాలామంది వేరే టెక్నీషియన్, ఏ టెక్నీషియన్ కానీ డైరెక్టర్ ఎవరికి కానీ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు తెలుగు వాళ్ళు స్టూడియో, ఏఐ స్టూడియో ఓపెన్ చేసినా సరే సినిమా మొత్తం ఇందులో చేసేస్తామని వాళ్ళు అనౌన్స్ చేయలేరు. ఎందుకంటే చేయలేరు. మేమనుకోండి మాకు ఎలా ఉంటుందంటే ఇది కాకపోతే మరొక ఆప్షన్ మాకు ఉంది. ఎందుకంటే మేము కష్టపడతాము, అందులో కొంచెం టైం తీసుకున్నా ఖర్చు అయినా సరే మేము దాంతో చేస్తాం, ఇందులో అవ్వంది అందులో చేస్తాం అనమాట. నాకు ముఖ్యంగా తెలుగులో ఇదివరకు లేని సినిమా ఏంటి అంటే, మనకి హాలీవుడ్లో అనాకొండా, జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు వచ్చాయి కదా, అటువంటి కేటగిరీ ఇక్కడ ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. నాకు అటువంటి కళ ఒకటి ఉంది, అటువంటి తోటి చేయాలని ఉంది. నేను ఏఐసీజీ వాడితే కొంచెం సులువుగా చేయగలను తక్కువ బడ్జెట్లో. ఇంకా దేవుడు సహకరిస్తే ఇంకా అది చేయాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇటువంటి చేశారు. కెప్టెన్ అని ఏదో ఒకటి వచ్చింది, తమిళ సినిమా ఒకటి వచ్చింది, హిందీలో క్రియేచర్ అని ఒకటి చేశారు, కానీ అంత సీజీ అంత బాగాలేదు, అది న్యాచురల్గా లేదు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న సాఫ్ట్వేర్లకి ఒక చిన్న బడ్జెట్తో సినిమా కూడా ఒక హాలీవుడ్ లాంటి సినిమా చేయగలం. మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను నేను చేసినవి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.